ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఎదుగుదామని వస్తే తొక్కడానికి ఇద్దరు వ్యక్తులు రెడీగా ఉంటారు. బిజ్జుగౌడ్ అలాగే యాంకర్ చందు. మీరంటారు ఆకు తెలియదు అన్నట్టు ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తారు, వాళ్ళ మీద మాత్రమే ఇంప్రూవ్. సో మీరు ఇంటర్వ్యూస్ టోటల్లీ డిఫరెంట్ ఉంటాయి. డిఫరెంట్. సో ఒక బోల్డ్ ఇంటర్వ్యూస్ లైక్ ఆ సొసైటీ నాశనం చేసే విధంగా ఉంటుంది. లైక్ గలీజ్ మాటలు మాట్లాడుతుంటారు మీరు. పెట్టిండు అన్న పెట్టిండు. సో నువ్వు అన్నావు కదా మేము చాలా వల్గర్ గా మాట్లాడతాము, సొసైటీని నాశనం చేసేటట్టు మాట్లాడతాం అన్నావు కదా. ఏ ఒక్క ఇంటర్వ్యూలో కానీ ఏ ఒక్క వీడియోలో కానీ ఈ మధ్య నాన్ వెజ్ ఏ ఇంటర్వ్యూలో కానీ ఏ వీడియోలో కానీ అమ్మని ఇట్లాంటి పదాలు నేను ఎప్పుడు వాడింది లేదు. ఇండైరెక్ట్ చెప్తున్నారు అంటే పైసలు వంచి ఇట్లా ఫేమ్ ఇవన్నీ నేను కాలే అని చెప్పి చెప్తున్నారు. అంటే పైసలు వంచి యూట్యూబర్లకి ఏదన్నా ఇండైరెక్ట్ చెప్తున్నారు అంటే పైసలు వంచేదంటే మన ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ యూట్యూబ్లో అయితే ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం చూస్తున్న వ్యక్తులు హర్ష సాయి, ఇమ్రాన్. లాలీపాప్ ఇంటర్వ్యూస్ నెక్స్ట్ ఇంకా లాలీపాప్ డే. ఓకే. సో ఆ డే కాన్సెప్ట్ ఎందుకు? ఏం లేదు, వాళ్ళందరూ ఎంజాయ్ చేయాలి లాలీపాప్ చేస్తారు. ఉప్పల్ బాలు యూ శేఖర్ది లాలీపాప్ చేస్తారా, యూ శేఖర్ ఉప్పల్ బాలు లాలీపాప్. ఇన్స్టాగ్రామ్ లో మొత్తం సోషల్ మీడియాలో నాన్ వెజ్ ఇండైరెక్ట్ గా నెక్స్ట్ టార్గెట్ గా అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ యాంకర్ చందు, బిజ్జుగౌడ్. మనం ఎవరు జోలికి పోవద్దు, మన జోలికి వస్తే ఎవరిని వదలద్దు. ఇప్పుడు నాన్ వెజ్ వాడు ఏమన్నాడు, ఆ కసి ఆయన మాట్లాడుతుంటే ఆ నాన్ వెజ్ ఎప్పుడెప్పుడు కొట్టాలి, లొకేషన్ వస్తే పోయి కొడతా ఎందుకు అంటే కసి అంటే టార్గెట్ ఎందుకు చెప్పుకున్నారు మీరు? అన్ప్రొఫెషనల్ లాంగ్వేజ్ యూజ్ చేసి వాడు మాట్లాడాడు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ అని. సో ఈరోజు మన ఇంటర్వ్యూ గెస్ట్ వచ్చేసి యాంకర్ చందు అనమాట. సో నాకు తెలిసి గట్టిగానే ఉంటుంది ఇంటర్వ్యూ. సో యాంకర్ వర్సెస్ యాంకర్, కానీ మన చందు బ్రో అందరికీ తెలిసింది కొంచెం డిఫరెంట్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో నాదొక వేరియేషన్, చందు బ్రో ఒక వేరియేషన్. సో చాలా డౌట్స్ ఉన్నాయి, ఎందుకంటే రీసెంట్గా కూడా ఒక ఇష్యూ అయితే బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నాన్ వెజ్ గురించి. అలాగే అగ్గిపెట్ట మచ్చని బిజ్జుగౌడ్ అలాగే యాంకర్ చందు కలిసి కావాలని పిలిచి మరి కొట్టారు అని చెప్పి కూడా కొన్ని వార్తలు అయితే నడుస్తున్నాయి. ఇంకా పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలామందికి తెలియదని చెప్పి నేను అనుకుంటున్నాను. సో మన ఇంటర్వ్యూ ద్వారా ప్రతి ఒక్కటి మన వ్యూవర్స్కి అలాగే యాంకర్ చందు ఫ్యాన్స్కి అలాగే అభిమానులకి ఇవన్నీ ఆయన గురించి క్లీన్గా తెలుసుకునే ప్రయత్నం అయితే నేను చేస్తా. సో బ్రో నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫ్యాన్స్ ఇంకా అంటే లేకపోతే ఇంకొంచెం ఇలా హై ఫీల్ అవుతావు. ఎవరు లేరు కింద కామెంట్లలో, మరి నీ ఇష్టము. ఈయనకి కూడా బొక్క ఫ్యాన్స్ ఉండేది అంటారు. సరే అంతా పక్కన పెడితే నమస్తే అన్న. ఇది ఇప్పుడు ఇంటర్వ్యూ పాడ్కాస్టా? ఇంటర్వ్యూ. ఒక యాంకర్ ఇంటర్వ్యూ చేస్తుండే. ఫైన్. సో నమస్తే అన్న, చెప్పండి ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుందాం? స్టార్ట్ చేసినావు అప్పుడే, అది చెప్పండి. ఫస్ట్ ఇంట్రో పైన స్టార్ట్ చేసినావు. సో హాయ్ గైస్, నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. సో ఇవాళ మన క్యూబ్ టీవీ ఛానల్లో మనం ప్రస్తుతం అనిల్ అన్నని అయితే మనం ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం అనమాట. ఈ ఇంటర్వ్యూ అన్న తీసుకుంటున్నాను, కాకపోతే అన్ఫార్చునేట్లీ ఇంటర్వ్యూ నేను అన్నం తీసుకోవాల్సి వస్తుంది అనమాట. సో నమస్తే అన్న, మంచిగున్నావా అన్న? బాగున్నావు అన్న? చాలా బాగున్నా అన్న. ఈ మధ్య చాలా రూమర్స్ వినబడుతున్నాయి, యాంకరింగ్ లో ఎవరు ఉండరు నేనే ఉంటా అని చెప్పేసి ప్రతిజ్ఞ చేసి మరి నువ్వు యాంకరింగ్ ప్రొఫెషన్ ఎంచుకొని నువ్వు వేరే లెవెల్ స్కిల్స్ తోటి యాంకరింగ్ చేస్తున్నావు అంట. అంటే మీలాంటి యాంకర్స్ ఉన్నాక మేము ఏడుంటామే ఆడ. అయ్యో డిఫరెంట్ గా వేసుకోబోతున్నావు. సరే సో బ్రదర్, జోక్స్ ఏ పార్ట్. సో యాంకర్ చందు, ఇప్పుడు యాంకర్ చందు అనే ఆ పేరు యూట్యూబ్ లో బిజ్జుగౌడ్ చందు అనే కొన్ని వైరల్ ట్రెండింగ్ గా నడుస్తున్నాయి వీడియోలు ప్రస్తుతం ఉన్న కాలంలో. చందు గాని బిజ్జు గాని సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్న పేర్లు అనమాట. అన్న మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ గా క్లారిఫై చేస్తాను, చెప్పండి. సో ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే బ్రో, ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఎదుగుదామని వస్తే తొక్కడానికి ఇద్దరు వ్యక్తులు రెడీగా ఉంటారు. సో తొక్కుదామని బిజ్జుగౌడ్ అలాగే యాంకర్ చందు. ఓకే. సో ఇద్దరు పిండుతారు మనుషులు. ఇప్పుడు ఇద్దరు వర్షన్ చెప్పాలా లేదంటే నా వర్షన్ ఒక్కరిది చెప్పాలా? ఆల్రెడీ మీ బిజ్జుగౌడ్ ఇంటర్వ్యూ. సో నా వర్షన్ కి వస్తే మేము టాలెంట్ చూపించుకుందామని ఇన్స్టాగ్రామ్లోకి వచ్చిన ఎవరిని అంటే ఏ ఒక్కరిని తొక్కినాం, నువ్వు ఒక్క వీడియో చూపినా టాలెంట్ చూపించు అంటే మీ దృష్టిలో అది టాలెంట్ అనుకుంటే అఫ్ కోర్స్ అది టాలెంట్. ఏది టాలెంట్ లేదు కాబట్టి ప్రజలు వాళ్ళని ఇంటర్వ్యూ తీసుకోమంటారు. వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ ఏంది మీరు నిరూపియండి అని చెప్పేసి మమ్మల్ని అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళని పట్టుకొచ్చి ఇంటర్వ్యూ చేసి వాళ్ళ టాలెంట్ ఏందో ప్రజలకు
తెలియజేస్తున్నాం అనమాట. సో ఆ క్రమంలోనే వాళ్ళ టాలెంట్ అంతా బయటపడుతుంది. ఓకే, అంటే సేమ్ ఆన్సర్ ఇస్తారు. సేమ్ ఇదే ఆన్సర్ నాకు విజయ్ గౌడ్ కూడా ఇచ్చింది. సేమ్ ఆన్సర్ డిఫరెంట్ గా ఏమని అన్న? లేలే, సేమ్ ఇచ్చిన ఆన్సర్ అని చెప్తున్నా. అంటే ఎదిగేటోళ్ళని దొక్కడానికి ఇద్దరు వ్యక్తులు రెడీ ఉంటారంటే ఎదుగుదామని ఎదగలేని వ్యక్తులకి మేము ఆ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళకి హైప్ ఇస్తామని చెప్పిన. డెఫినెట్లీ అన్న. ఇప్పుడు వాడిపోయిన పువ్వుకు మేము నీళ్ళు వస్తున్నట్టే వాళ్ళు ఎక్కడనో బ్యాక్వర్డ్ పడిపోయిన పీపుల్స్ని పిలిచి ఈ మధ్య మేము ఇంటర్వ్యూస్ చేసినందుకు వాళ్ళకు రూపాయి ఉపాధి కలుగుతున్నది. దానివల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము. నువ్వు చెప్పు, ఏ వ్యక్తి ఎదుగుతుంటే మేము వాళ్ళని తొక్కినాం? ఇప్పుడు యాంకర్ అనిల్ అన్నాడు, ఎప్పుడన్నా నీ మీద ఏదైనా ట్రోల్ చేసినామా? ఎప్పుడన్నా చేయలేదు, చెయ్యలేదు. చూపిస్తే మీరు దేనికంటే దానికి ఒప్పుకుంటా. అది నేనైతే ఇప్పుడు నా వర్షన్ చెప్తున్నాను నేను. ఎందుకంటే నువ్వు ప్రొఫెషనల్గా ఇంటర్వ్యూస్ తీసుకుంటావు, నీకున్న స్కిల్స్ తోటి, నీకున్న టాలెంట్ తోటి కొందరు వ్యక్తులను పిలిచి ఇంటర్వ్యూస్ తీసుకుంటే చాలా మంచి అద్భుతంగా చేస్తావు. కాబట్టి నీలాంటి వాళ్ళు మేము ట్రోల్ చేయము. ఎవరైతే పిచ్చి పిచ్చిగా చేస్తారో, ఎవరైతే ఆకు తెలియదు అన్నట్టు ఇన్స్టాగ్రామ్ లో వీడియోలు చేస్తారో వాళ్ళ మీద మాత్రమే మేము ట్రోల్ చేస్తాం అన్న. ఓకే, సో ఇలాంటి ఇంటర్వ్యూస్ అన్న, అంటే మీ ఇంటర్వ్యూస్ చాలా డిఫరెంట్, టోటలీ డిఫరెంట్ అని చెప్తాను. ఎందుకంటే ఒక నేను చెప్తే ఫీల్ అయినా గారు నాకు సంబంధం లేదు. అన్న మేము అడిగినప్పుడు అప్పుడు మేము ఎవరినైతే ముందు కూర్చోబెట్టుకుని అడుగుతామో అప్పుడు మేము సిగ్గు శరం లేకుండా అన్ని అడుగుతాం. ఎట్ ద సేమ్ వే నువ్వు కూడా మమ్మల్ని నన్ను అంటే మనకు కొంచెం ప్రొఫెషనల్ కాబట్టి కొన్ని వర్డ్స్ మ్యూట్ చేస్తాం కాబట్టి సో ఆ మ్యూట్ లేకుండా నేను అడుగుతా. ఓకే అన్న, అడగండి. సో మీరు ఇంటర్వ్యూస్ టోటలీ డిఫరెంట్ ఉంటాయి. డిఫరెంట్. సో ఒక బోల్డ్ ఇంటర్వ్యూస్ లైక్ మీ మాట్లాడే ప్రతి వాడు కూడా మొత్తం ఆ సొసైటీ నాశనం చేసే విధంగా ఉంటుంది. లైక్ గలీజ్ మాటలు మాట్లాడుతుంటారు మీరు. ఓకే, నువ్వు చాలా అద్భుతంగా క్వశ్చన్ వేసినావు. వెరీ గుడ్ క్వశ్చన్ అనమాట. థ్యాంక్ యూ అన్న, బికాస్ ఐఎమ్ ఇంటర్వ్యూయర్ కదా. సో తప్పదు, యు ఆర్ అన్ యాంకర్. డెఫినెట్లీ యువర్ క్వశ్చన్ ఇస్ వెరీ ఫండమెంటల్ రైట్స్ కి చాలా దగ్గరగా కనెక్ట్ అయ్యే క్వశ్చన్ అది. సో నువ్వు అన్నావు కదా మేము చాలా వల్గర్ గా మాట్లాడతాము, సొసైటీని నాశనం చేసేటట్టు మాట్లాడతాం అన్నావు కదా. ఏ ఒక్క ఇంటర్వ్యూలో కానీ, ఏ ఒక్క వీడియోలో కానీ, ఈ మధ్య నాన్ వేషన్ అనే వీడియో పక్కన పెట్టేస్తే ఏ ఇంటర్వ్యూలో కానీ, ఏ వీడియోలో కానీ కొడక, అమ్మని ఇట్లాంటి పదాలు మేము ఎప్పుడు వాడింది లేదు. మేము ఒక వ్యక్తిని తెచ్చి, అది కామన్ గా మన తెలంగాణ యాసలో ఫ్యామిలీలో యూజ్ చేసే పదమే. అది ఏమన్నా చేస్తున్నావురా, చదువుకోవచ్చు కదరా, గాడిదిగా, ఇట్లాంటి పదాలు వాడతాము. అంతకు మించి ఒక మనిషిని దూషించి వాళ్ళ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేసి తిట్టాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు అన్న పదం అక్కడ దాకా వెళ్తుంది అనమాట. అక్కడ దాకా ఓమో మేము జస్ట్ నార్మల్గా ఫ్యామిలీస్ ఎట్లా మాట్లాడుకుంటారో అట్లనే మాట్లాడుకుంటాం మేము. సో ప్రతి ఒక్క ట్రోల్ ఉంటుంది మీది. అవును. సో ఎట్లా అంటే ఆ ట్రోలింగ్ డిఫరెంట్ ఉంటుంది. అవునన్నా, ట్రోలింగ్ పక్కన 2 బియర్లు ఉంటాయి నీ పక్కన. సో మెయిన్ గా ముఖ్యంగా నీ పక్కన కనిపిస్తాయి. అట్లా పెడితే ప్రజలు అరే ఏ బ్రా వీళ్ళు ఇట్లా చేస్తుర్రా అని చెప్పి చూస్తారేమో అన్న ఇంటెన్షన్ లా ఆ బీర్లు అట్లా పెడతారు అనమాట. సో అంత ఓపెన్ ఏందన్న, అసలు అంత ఓపెన్ గా ఒక డేర్నెస్ తోని తాగుకుంటా అట్లా ఏం లేదు. ఓపెన్ గా ఏం లేదన్న, మనకున్న రైట్స్ ప్రకారం మనము ఉన్న సొసైటీలో మంచిగా ఉంటే ఎవడు యాక్సెప్ట్ చేస్తలేడన్న. ఇప్పుడు మంచిగా నువ్వు 10 రూపాయలు పక్కనకి సహాయం చేయి, అది ఎవడు చూస్తలేడు. ఆ సహాయం చేయకుండా వానికి బీర్ ఇచ్చి తాగిపి నే అదే వీడియో చూసి ఏమ్రా ఏం చేస్తున్నావు అని చెడగొడుతున్నావు అంటారు. వీడు సహాయం చేయడు, చేస్తోని చేయనియడు. అదే బూత్ చేస్తుంటే వీడు మోటివేషనల్ స్పీకర్ లెక్క మోటివేషన్ ఏనికి వస్తాడు అనమాట. ఏం చేస్తున్నావురా నువ్వు, బీర్ తాపుతున్నావా, సిగ్గున్నారా అంటారు. అట్లా ఎందుకు? సో అందువల్లనే అన్న, మంచి చేస్తే ఎవరు చూస్తలేరు కాబట్టి లేదు, ఇప్పటి నుంచి మంచి చేయమని చెప్పు. నాలో ఉన్న మంచోని మొత్తం బయటికి తీసి నేను కూడా ఫేక్ గా వీడియోల ముందు పైసలు వంచుతూ అది చేస్తూ ఇది చేస్తూ నేను కూడా వీడియోలు చేస్తా. అది చూస్తారని చెప్పి పైసలు వంచుతూ ఇండైరెక్ట్ ఏదైనా యూట్యూబర్ కి ఇస్తున్నారా కామెంట్? ఇండైరెక్ట్ గా చెప్తున్నారు అంటే పైసలు వంచి ఇట్లా ఫేమ్ ఇవన్నీ నేను కాలే అని చెప్పి చెప్తున్నారు. పైసలు వంచే యూట్యూబర్లకి ఏదన్నా ఇండైరెక్ట్ గా చెప్తున్నారా అంటున్నా? పైసలు వంచేదంటే మన ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ యూట్యూబ్ లో అయితే ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం చూస్తున్న వ్యక్తులు, హర్ష సాయి, ఇమ్రాన్. నేను డైరెక్ట్ గా పేర్లు చెప్తున్నా. నాకు ఇమ్రాన్ అయితే ఫ్రెండ్. సో ఇదేంటంటే వాళ్ళది ఒక స్ట్రాటజీ. లైక్ ఎవరి కంటెంట్ వాళ్ళది కాబట్టి ఇప్పుడు నేను ఎట్లయితే ఇంటర్వ్యూలు తీసుకుంటానో సో వాళ్ళ కంటెంట్ కూడా డబ్బులు పంచి కంటెంట్ చేస్తారో అది ప్రజల్లో పాజిటివ్ అవుతుంది. నేను చేసే వీడియోస్కి 80% పాజిటివిటీ ఉంది అనమాట. ఏదో 20% నెగిటివిటీ ఉంది. నెగిటివిటీ లేదని ఖచ్చితంగా చెప్పట్లేదు. 20% నెగిటివిటీ ఉంది, 80% అయితే సపోర్ట్ చేస్తున్నారు. మీరు చేసే ఇంటర్వ్యూలు మంచిగా ఉన్నాయి, మంచిగా చేస్తున్నారు, మేము ఎంటర్టైన్ అవుతున్నాము, వెరీ హ్యాపీ చందు అని చెప్పేసి కామెంట్స్ చూస్తున్నా. సో ఎంటర్టైన్ అవుతున్నారు. సో అందుకే ఈ వీరు వెళ్తున్నా. లేదు ఇవన్నీ ఆపేసి పైసలు వంచి నువ్వు కూడా ప్రజల్లో మంచోళ్ళే కనబడంటే ఖచ్చితంగా కనబడతా. ఓకే, సో మీ ఇంటర్వ్యూ కాన్సెప్ట్ ఒకటి ఉందని చెప్పి నేను రైట్ ఏంటన్నా కాన్సెప్ట్? లాలీపాప్ ఇప్పుడు మనం షాప్లో దొరికే లాలీపాప్ అన్న, ఆల్ఫెన్ లిబే అవన్నీ ఉంటే ఇష్టమా?
అంటే డైరెక్ట్గా ఆల్ఫెన్లిబి అంటే పుసుక్కున వాడొచ్చి ఏడ కేసేస్తాడు అని చెప్పేసి ఆల్ఫెన్లిబి అనే పదం వాడకుండా మేము లాలీపాప్, అది ఏదన్నా కానీ లాలీపాప్లో చాలా వెరైటీస్ ఉంటాయి. ఆ లాలీపాప్ ఇంటర్వ్యూ. లాలీపాప్ అంటే ఏందన్నా చీకడం, చీకుతున్నప్పుడు ఆనందం చాలా బాగుంటుంది. లాలీపాప్ అంత ఆనందంగా మేము ఇంటర్వ్యూలు తీసుకోవాలన్న కాన్సెప్ట్ తోటి ఆ లాలీపాప్ అనేది ఒకటి కనిపెట్టినాము. అది మంచి వైరల్ అవుతుంది. వెరీ హ్యాపీ అన్న. బ్రాండింగ్ అంటారు లాలీపాప్. బ్రాండింగ్ మేమే క్రియేట్ చేస్తున్న బ్రాండింగ్. అండ్ కొంతమంది అయితే ప్రజలు మేమిద్దరం కలిసి లాలీపాప్ దినం అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేయమంటారు. దానికి ఒక ఏమంటారు బ్రో, అదేదో ఒక డేట్ ఉంటుంది కదా, ఇప్పుడు జనవరి 26, ఆగస్ట్ 15 ఇట్లా ఒక ఏదైతే వీటికి ఉన్నాయో లాలీపాప్ దినం అని చెప్పేసి ఒక పెట్టమంటారు. లాలీపాప్ డే ఒక డిఫరెంట్ డే, ఇంకో డే పెట్టమంటారు. లాలీపాప్ డే అని పెడతాం ఖచ్చితంగా. లాలీపాప్ ఎవరెవరు చేస్తారో ఎవరెవరు తీసుకుంటారో వాళ్ళ కోసం. అంటే లాలీపాప్ చేస్తారు అర్థం కాలేదు. లాలీపాప్ తీసుకుంటారు షాప్లలోకి పోయి, ఆ లాలీపాప్ వాళ్ళ కోసం ఒక లాలీపాప్ డే అనేది మేము అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాము. త్వరలో ఖచ్చితంగా మేము అనౌన్స్ చేస్తామేమో. లాలీపాప్ ఇంటర్వ్యూస్ నెక్స్ట్, ఇంకా లాలీపాప్ డే. లాలీపాప్ డే. ఓకే. సో ఆ డే కాన్సెప్ట్ ఏంది బ్రో? ఏం లేదు, వాళ్ళందరూ ఎంజాయ్ చేయాలి. లాలీపాప్ చేస్టలో వాళ్ళందరూ ఆ రోజు ఏదైనా రిసార్ట్, ఫామ్ హౌస్ ఎక్కడికైనా వెళ్ళి లాలీపాప్ చేయమంటారు. వాళ్ళకి వాళ్ళు లాలీపాప్ చేసుకోవాలన్నమాట. అది ఓకే. లాలీపాప్ తింటారు కదా, తినడమే అన్న నేను అంటుంది. ఇప్పుడు మీరు రాంగ్ చూసిరా బ్రో, మీది బుర్రనా పూతా బ్రో. నేను ఎంత మంచిగా లాలీపాప్ గురించి మాడుతుంటే నువ్వు అమ్మ అప్పటి నుంచి దాని గురించి మాడుతున్నావా? గాయస్ ఇందులో అయితే నాకు ఏం సంబంధం లేదు. నేనైతే ఒరిజినల్ గా ఆల్ఫెన్లిబి లాలీపాప్ ఇట్లాంటివి ఉంటాయి దాని గురించి మాట్లాడుతున్నా. యాంకర్ అన్న నన్ను డైవర్ట్ చేస్తుంటే చూడండి, నాకు సంబంధం లేదు. ఓకే. సో బ్రో ఇవి పక్కన పెడితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మొత్తం సోషల్ మీడియాలో నాన్ వేసిన సో మొన్నటిదాకా సన్నీ యాదవ్ని బాగా టార్గెట్ చేసి సన్నీ యాదవ్ వీడియోస్ బాగా వచ్చినాయి బయట సోషల్ మీడియాలో. అవును, ఇద్దరు కాంట్రవర్షియల్ చేసుకున్నాను. అదే కాంట్రవర్షియల్ క్రియేట్ చేసుకొని వాళ్ళకి వ్యూవర్షిప్ కోసం ఇవన్నీ చేస్తున్నారు. దాని మీద ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఇండైరెక్ట్ గా నెక్స్ట్ టార్గెట్ గా అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ యాంకర్ చందు, విజ్జు గౌడ్. ఓకే. సో నెక్స్ట్ టార్గెట్ మీరే అంటారు. ఎవరికి? నాన్ వేష్. ఎందుకు మేమేం చేస్తున్నాం అన్న? ఎందుకు టార్గెట్ అంటే మీరంతా భయ్యా సన్నీ యాదవ్ కి సపోర్ట్ చేస్తున్నారు కదా అన్న. వాస్తవంగా మాట్లాడాలంటే ఎవరి వర్షన్ వాళ్ళదే ఉంటుంది. విజ్జుగౌడ్ వర్షన్ విజ్జుగౌడ్దే, నా వర్షన్ నాదే. మేము ఇప్పుడు కొన్ని సందర్భాల్లో ఇద్దరం కలిసి చేస్తామేమో కానీ ఆయన వర్షన్ ఆయనదే, నా వర్షన్ నాదే. ఇప్పుడు ఇద్దరి వర్షన్ ఒక దగ్గర కంపేర్ చేసి మనం పెట్టలేం కదా. ఆయన వర్షన్ మీరు అడిగిర్రు, నా వర్షన్ నన్ను అడగండి. ఇప్పుడు ఇద్దరిని కంపేర్ చేసి మీ ఇద్దరు అనకండి. నువ్వు చందు నీ వర్షన్ ఏంది అని అడుగు, నేను నా వర్షన్ చెప్తా. సో విజ్జుగౌడ్ కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పి ఏం చెప్పలేదు. సో నాకు అనిపించింది నేను చేస్తా. బేసికలీ నేను చేసిన వీడియోస్ అంటే ఈ మధ్యకాలంలో 15 రోజుల నుంచి నాన్ వేసిన భయ్యా సన్నీ యాదవ్ మీద జరుగుతున్న కాంట్రవర్షియల్ ట్రోల్స్ ఏవైతున్నాయో, ఈ సిచ్యువేషన్లో చాలామంది కింద నాకు కామెంట్స్ పెడుతున్నారు. నేను నా అన్వేషణ మీద ట్రోల్స్ చేస్తుంటే కింద పేమెంట్ ఎంత తీసుకున్నావు, పేమెంట్ ఎంత వచ్చింది, పేమెంట్ రిసీవ్డా, పేటిఎం అవన్నీ పెడుతున్నారు. అయితే నేను ప్రజలందరికీ ప్లస్ నీకు కూడా ఉందా క్వశ్చన్, నీకు కూడా ఆన్సర్ ఇచ్చేస్తాం. మళ్ళీ నువ్వు కూడా పేమెంట్ తీసుకున్నావు అని అడుగుతున్నాను. నెక్స్ట్ అదే అడుగుదాం. నువ్వే అడిగి ఓకే, నువ్వు కూడా అయితే మీ అందరికి ఒకటే ఆన్సర్ ఇస్తున్నా. నాకు లిటరల్లీ ఎవరి మీద పాజిటివ్ చెప్పాలి, ఎవరి మీద నెగిటివ్ చెప్పాలని కాదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా నాకు అనిపించిన అభిప్రాయం ఏంటంటే ఇక్కడ ఇద్దరిది తప్పు ఉందన్న. నేను ఓన్లీ నాన్ వేసిన టార్గెట్ చేయట్లేదు. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ని కూడా నేను ట్రోల్ చేసిన, కావాలంటే మీరు వీడియోలు వెళ్ళి చూసుకోండి. ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ని ట్రోల్ చేసిన, నేను నాన్ వేసిన ట్రోల్ చేసిన. భయ్యా సన్నీ యాదవ్ని ఎక్కువ ఎందుకు ట్రోల్ చేయలేదు అంటే, ఇప్పుడు ఒక సామెత ఉందన్న, మనం ఎవరి జోలికి పోవద్దు, మన జోలికి వస్తే ఎవరిని వదలొద్దు, రైట్? అయితే ఇందులో చిన్న పాత్ర పోషిద్దాం అనుకున్నా కానీ అది పెద్ద పాత్ర అయిపోయింది. ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా సన్నీ యాదవ్ది ఏం తప్పు ఉందంటే, ఇప్పుడు ఈయన ఒక 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈయనకి 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వ్యక్తి ఎట్లుండాలంటే ఎంత లాయల్గా ఉండాలి, ఎంత లాయల్టీగా మెయింటైన్ చేయాలి. ఇప్పుడు నాన్ వేసిన గాడు ఏమన్నాడు, యుఎస్కి నువ్వు పోలేదు, నువ్వు అంత దొంగ రైడ్ చేసినావు అని చెప్పేసి నాన్ వేసిన అనగానే ఈయన రియాక్ట్ అయ్యి లంచోడు కాదు అని మాట్లాడిండు. ఫస్ట్ తప్పు ఈయనదే. సో భయ్యా సన్నీ యాదవ్ అట్లా మాట్లాడినందుకు మళ్ళీ వీడు రియాక్ట్ అయ్యాడు. సరే వీళ్ళు తిట్టుకునే అంత మంచిగా ఉన్నది, వీళ్ళు కాంట్రవర్షియల్ అవుతుంది, అప్పటి వరకు మేము ఇన్వాల్వ్ కాలేదు. అయితే నాకు ఎక్కడ కోపం వచ్చింది అంటే లిటరలీ భయ్యా సన్నీ యాదవ్కి నేను ఫేవర్ కాదు. లిటరలీ భయ్యా సన్నీ యాదవ్ని కూడా ఇప్పుడు కూడా తిడుతా, అరే బాబు నువ్వు ఆ బైకర్స్ మీద ఏమంటారు స్పాన్సర్ చేయి, నేను ప్రపంచాలు తిరుగుతా, మీరు స్పాన్సర్ చేయి అంటున్నావు కదా. ఎవడెందుకు స్పాన్సర్ చేస్తాడు? నీ కంటెంట్ నువ్వు ప్రజల్ని ఎంటర్టైన్ చేద్దాం అనుకుంటావు, అది నీ రిస్క్, నీ ఇన్వెస్ట్మెంట్ ఉండాలా. అవతలోడు నీకు ఎందుకు చేస్తాడు? నీకు దమ్ము ఉంటే నీ ఇన్వెస్ట్మెంట్ తోటి ప్రజల్ని ఎంటర్టైన్ చేయి, దట్స్ ఇట్. ఇప్పుడు ఇక్కడ నాన్ వేషణ గురించి మాట్లాడితే, నాన్ వేషణ చేసిన ఏదైతే ఎలిగేషన్ ఉందో వాళ్ళ అమ్మకు బ్రెయిన్ క్యాన్సర్ అని చెప్పేసి,
ఇంకా కొన్ని వ్యాఖ్యలు అయితే వదిలేసాడు మనోడు డైరెక్ట్గా. వాటి మీద కోపం వచ్చి నాన్ వెజ్ తిట్టాల్సిన పరిస్థితి వచ్చింది తప్ప బయస్ అన్ని పేమెంట్ తీసుకొని పేటిఎం చేయించుకొని ఇట్లా తిట్టాల్సిన అవసరం నాకు లేదు, రాదు కూడా. అది దానికి ఫాలోవర్స్ కానీ ఎవరైనా కానీ కింద కామెంట్ చేస్తారు. నేను ఎవ్రీథింగ్ చందు అంటేనే ఫనీ గాయ్ బ్రో, ఐ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే, ఎనీథింగ్ ఐ టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే. నేను బ్యాడ్ కామెంట్ రాని గుడ్ కామెంట్ రాని చాలా క్యాజువల్గా వెళ్ళిపోతా. సో అది ఇప్పుడు నేను చెప్పిన వర్షన్ అర్థమైంది కదా నీకు. ఇప్పుడు మన బయస్ అనేది తప్పు ఉంది, నాన్ వెజ్ అనేది కూడా తప్పు ఉంది. వీళ్ళ మీద మన క్వశ్చన్స్ ఉన్నాయా నీకు? అదే నెక్స్ట్ మీరు విజ్జిగౌడ్ అయితే నాతో చెప్పిన నెక్స్ట్ టార్గెట్ నాన్ వెజ్. తను ఇండియాకి రాడు, ఇండియాకి వస్తే మాత్రం అరెస్ట్ అవుతాడు. అవి ఉన్న ఎలిగేషన్స్ మా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి బ్రో. అవును, చూపించిన లైవ్ లో ప్రతి మీకు చూపించిండు. సో నేను కూడా మీరు ఎట్లయితే చూసిరో నేను కూడా అట్లనే చూసిన. సో నాన్ వెజ్ మీద ఉన్న ఎలిగేషన్స్ ఏవైతే ప్రూఫ్స్ ఉన్నాయో అవి ఉన్నాయి. కానీ మరి సోషల్ మీడియా ఎందుకు పెడతలేమో ఏందనేది ఇంకా మాకు కన్క్లూజన్ లేదు, క్లారిటీ లేదు. ఎప్పుడు పెట్టాలి ఏంది అనేది. ఒకవేళ పెడితే పాపం అతను కూడా ఒక ఫ్యామిలీకి సంబంధించిన మన తెలుగు రాష్ట్రాల్లో ఒక వ్యక్తి, మన తెలుగుని మనం కించపరిచినట్టు ఉంటుందా అని మేమిద్దరం ఇంకా డిస్కషన్ లో ఉన్నాం. అందుకే మేమేం ప్రూఫ్ అంటే దానికి సపోర్ట్ ఉండదు చందు, యాంకర్ చందు. విజ్జిగౌడ్ ఏదైతే ఇప్పుడు వాళ్ళ మదర్ తో కూడా త్వరలో ఇంటర్వ్యూ చేయబోతున్నాడంట. సో ఇంకా కనుక్కున్నాము మేము ఖచ్చితంగా వాళ్ళ కూడా మాట్లాడిన కాల్ రికార్డింగ్ కూడా మనకి వినిపించాడు. ఇప్పుడు విజ్జిగౌడ్ అన్న చెప్పిన విషయం ఏంటంటే ఒక స్వాతి అనే అమ్మాయికి ప్రెగ్నెంట్ చేసిండు. అవును, స్వాతి అనే అమ్మాయికి ప్రెగ్నెంట్ చేసిన తర్వాత ఒక వీడియో ఉంది, అది ఇంకొకరి దగ్గర తీసుకున్నాము. ఇక్కడ డాక్టర్ ఉన్నాడు, వాళ్ళ తమ్ముడు హరీష్ ఉన్నాడు. వీడు ఇండియా నుంచి బయట దేశంకి ఎందుకు పోయిందంటే వీడి మీద కొన్ని కేసులు నడుస్తున్నాయి. మన నాకు అంత తెలియదు, చట్టం పైన ఏదో కేసులు ఉన్నాయి, దేశద్రోహి కింద కొన్ని కేసులు ఉన్నాయి. ఇక్కడికి రావట్లేడు. మేము ఎంక్వైరీ చేసిన బ్యాక్గ్రౌండ్ వర్క్ లో మాకు తెలిసింది ఏంటంటే వీడు ఒకవేళ వీళ్ళ ఫ్యామిలీని కలవాలంటే నేపాల్ లేకపోతే బ్యాంకాక్ లో కలవాలి. ఎందుకంటే ఇండియా మీదకి వెళ్ళే ఫ్లైట్స్ లో వీడు తిరగడు. ఇవన్నీ మేము ఎంక్వైరీ చేసినాం, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అది పక్కాగా రుజువు చేసిన రోజు మేము ప్రూఫ్స్ అని పెడతాం. కొన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి, కానీ ఇప్పుడే పెట్టడం ఎందుకు అని చెప్పేసి ఆగుతున్నాం అంతే. కానీ ఇందులో నాన్ వేసినకి నాకు ఎటువంటి సంబంధం లేదు, బయస్ అనే యాదవ్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. వీఆర్ టేకింగ్ వన్ స్టాండ్ దట్ నేను లైవ్ లోకి వెళ్ళినప్పుడు నాన్ వేసిన నేను మాట్లాడుతున్నప్పుడు మీరు కావాలంటే చూడండి, ప్రజలందరికీ ఇంకా తెలియదు. నేను మాట్లాడితే గుద్దవులుగా పంచులేస్తా బ్రో, తెలుసు. నేను అవతలోడి మీద ఆడుకోవాలనుకుంటే లిటరల్లీ నేను నాన్ వెజ్ అన్నా అని మాట్లాడుతుంటే లైవ్ లా ఎవడు అక్కడ నాకు కోపం వచ్చింది. సెకండ్ పాయింట్, నువ్వు చెక్కగా నువ్వు ఉప్పల్ బాల్ లెక్క మాడుతున్నావు అంటే అవునా నేను చెక్కగా అయితే నాకు ఉన్నారు. మరి నువ్వు చెక్కానవా నేను చెక్కానో ప్రజలు చెప్తారు. నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేవు, ఎవడరా చెక్కాడని చెప్పేసి అన్నా. దానికి ఈ 301 డైరీస్ వాళ్ళు కీ నవ్వుతా ఉన్నారనమాట. మేము వేసిన పంచులకు నవ్వుతలేరు, అక్కడ వేసిన పంచుకు నవ్వుతున్నారు. ఎందుకంటే వాడు పెద్ద యూట్యూబర్ కదా. ఇప్పుడు అక్కడ నవ్వుతే అక్కడ సపోర్ట్ చేస్తే ఏమైనా ఇనాం దొరుకుతుందేమో, అంటే డబ్బులు ఏమైనా పేమెంట్ వస్తుందేమో, మరి అది నాకు తెలియదు. సో మేము ఇవ్వాల్సింది గట్టిగా చేసినాం. ఆ వీడియో కూడా చందు రాక్స్ అనే ఫేస్బుక్ ఛానల్లో ఉంది, కావాలంటే వెళ్ళి ఒక క్లారిటీ తీసుకోండి ఎవరెవరిని వేసుకున్నారు అనేది. ఓకే, అంత డీప్ గా అంత ఎలా అంటే ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ టైప్ లో వెళ్తున్నారు మీరు. అంటే మరి అంత ఇన్వెస్టిగేషన్ టోటల్ లిటరల్లీ షాక్ అయిన ప్రతి ఒక్క ప్రూఫ్. సో విజ్జిగౌడ్ ఫోన్ లో నేను చూసిన, అలాగే తను నెక్స్ట్ ఆ కసి ఆయన మాట్లాడుతుంటే ఆ నాన్ వెజ్ ఎప్పుడెప్పుడు కొట్టాలి, లొకేషన్ వస్తే పోయి కొడతా అన్న ఫైర్ లా విజ్జిగౌడ్ మాట్లాడడం జరిగింది. సో దానికి సపోర్ట్ కూడా యాంకర్ చందు ఉన్నాడా, లేకుంటే ఎందుకు అంత కసి టార్గెట్ ఎందుకు చెప్పుకున్నారు మీరు? అన్న టార్గెట్ ఏం లేదు, చెప్పినా కదన్నా వీడియో కాల్ లో మాట్లాడుతున్నప్పుడు స్టార్టింగ్ ఒక పాయింట్ చెప్పాను ఇష్టమా, మనం ఎవరిని జోలికి పోవద్దు, మన జోలికి వస్తే ఎవరిని వదలొద్దని. మేము క్యాజువల్ గానే మాట్లాడదామని పోయినాము. మాట్లాడదామని పోయేలోపు వాడు రిపుకోలని జర అన్ప్రొఫెషనల్ లాంగ్వేజ్ యూజ్ చేసి వాడు మాట్లాడిండు. ఇప్పుడు మమ్మల్ని మాట్లాడితే మేము ఊకుంటామా, మేము కూడా గుద్ద ర్యాంప్ చేస్తాం అన్నట్టు మాట్లాడినాము. అదే కోపం ఉంది తప్ప ఎవరెవరికి యాంటీ కాదు. నేను ఇప్పుడు విజ్జిగౌడ్ అన్న తీసుకున్న స్టాండ్ పైన నిలబడతా, ఎందుకంటే ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. నేను చాలా దగ్గరి బంధుత్వం అనమాట మాది, అంటే రిలేషన్ కులాలు మతాలు కాదు, ఒక ఫ్రెండ్లీలా మేము చాలా దగ్గర అనమాట. నాకు ఆయనంటే ఇష్టం, ఆయనకి నేనంటే ఇష్టం. కాబట్టి మేము ఏదైనా స్టాండ్ తీసుకుంటే దాని మీద పోరాడతాము అన్న ఒక ఉద్దేశం ఉంది. కాబట్టి ఈ నానేశ్వర మీద ఇట్లా జరిగిన ఎలిగేషన్స్ ని మేము ప్రూఫ్ తీసుకుంటున్నాం, అంతేగాని మేము అని కొట్టి చంపి నరికి ఇట్లాంటి అంటే విజ్జిగౌడ్ మాటలోనే అనమాట. సో అందుకే అడుగుతాను, అంత కసి ఎందుకు? యాజ్ ఏ మీరు చాలా క్లోజ్ గా ఉంటారు కాబట్టి, సో మీ ఇద్దరు కలిసి మూవ్ అవుతారు కాబట్టి అడుగుతాను. సో ప్రతిదీ వీళ్ళు షేర్ విత్ యూ అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి అని అతను కాకుండా మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అందుకే
అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే నా అన్వేషణ ఎప్పుడు కూడా అవతలోని ఇప్పుడు నా అన్వేషణ అనేది ఒకటే పాయింట్ ఉంటుంది అన్న. ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక లంజ దగ్గరకు పోయిండు. వీడు ఒకవేళ వాడు పాజిటివ్ ఉన్నాడు, వీడు ఎట్లా ప్రొజెక్ట్ చేస్తాడు తెలుసా? ఏట్రా కుర్రాడు ఎంజాయ్ చేస్తాడు రా, ఈ కుర్రాడు ఎంజాయ్ చేస్తాడు అంటాడు. వాడు నెగిటివ్ ఉన్నాడు, భారతదేశం ఎక్కడ పోతుందిరా, లంజల దగ్గరికి పోతారా, కుర్రాలు రా రే వద్దురా, ఇట్లా ప్రొజెక్ట్ చేస్తాడు. వానికి ఎప్పుడు ఎట్లా అంటే పాజిటివ్ ఉంటే పాజిటివ్ వైబ్ లో వాడు కన్వే చేస్తాడు, నెగిటివ్ ఉంటే నెగిటివ్ వేలో కన్వే చేస్తాడు అనమాట. విజుగాడు ఒకప్పుడు కొట్టిరని చెప్పేసి ఒకటి స్క్రిప్ట్ వీడియో చేసిండు అవునా, దాని కింద వీడు కామెంట్ చేసిండు, అన్ని చేసిండు. వీని ఉద్దేశం లేదంటే వీని మీ మేడ కించపరుస్తున్నామో అని చెప్పేసి వీడు ప్రతిసారి లైవ్ లోకి వచ్చినప్పుడు ఫస్ట్ టైం లైవ్ లోకి వచ్చినప్పుడు విజుని మాట్లాడనీయకుండా చేసాడు. అప్పుడు 301 డైరీస్ అప్పుడు కూడా వాళ్ళు చాలా మంచిగా నవ్వుతురు అనమాట. సెకండ్ టైం అది జరగలేదు, ర్యాంప్ చేసినాం, అయితే వీళ్ళు మాకు సపోర్ట్ చేయలేదు. సర్లే ఆ వీడియో చూస్తే ప్రజలకు అర్థమవుతుంది అన్నట్టు. అయితే విజ్జుకున్న కోపం వల్ల ఏంటంటే నిజంగా చూపిరా భయ్, నువ్వు ఒకరికి పాజిటివ్ ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడి నెగిటివ్ ఉన్నప్పుడు ఇంకోలాగా మాట్లాడి ఎందుకు అట్లా అన్న ఉద్దేశం విజ్జుగౌడ్ది. నా ఇంటెన్షన్ అయితే ఏం లేదు, ఎవరిని తొక్కుదామని లేదు, ఏం లేదు. నేను కామెడీ వేలా ఇంటర్వ్యూస్ తీసుకుంటా, మంచిగా ప్రజల్ని ఎంటర్టైన్ చేద్దామన్న ఇంటెన్షన్ నాది. కానీ అక్కడ తప్పు కనబడితే వాడు తప్పు ఉంటే వాడినంట, వీడి తప్పు ఉంటే వీడిని, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని అంట. ఎందుకంటే సోషల్ మీడియాలో ఉన్నాను కాబట్టి అంట, లేదు ఇక్కడ కూడా లేకపోతే నాకు అవసరం కూడా లేదు. రెడీ ఉంటారు వేసుకోవడానికి, వేసుకోవడానికి అనకన్నా వేసుకోనికి ఏముంటావన్నా, ఆడేమన్నా పోరా వేసుకోనికి. ఎవడన్నా ఇన్స్టాగ్రామ్ ఏదైనా పెట్టాలంటే భయం అవుతుంది మిమ్మల్ని తెలుసుకొని తెలుసా? అయ్యో చాలా పెద్ద పెద్ద నిజంగా మీరు పెడుతుంటే వాడిని సాగు కొడతారు తెలుసా? ఏదైనా నార్మల్ గా పెట్టింది అనుకో, దానికి నెక్స్ట్ వీడియో మీరు ఉంటుంది మీద నార్మల్ గా పెడితే చేస్తాం అంటే కొంచెం లైక్ కొంచెం డిఫరెంట్ గా చేస్తే శేఖర్ గానీ రాజు డేంజర్ స్మైలీ ఇంకా వీళ్ళ కూడా చేస్తే ట్రెండింగ్ స్టార్ ఇంకా కొత్త వ్యక్తి వచ్చారు, అందరు ఉన్నారన్న, అందరు ఆనిముత్యాలు ఒక్కొక్క డైమండ్ అన్నమాట. వాళ్ళతోటి కొన్ని కోట్ల బిజినెస్ చేయొచ్చు పాపం. అయితే అది ప్రజలకు ఎట్లా అంటే వీళ్ళు ఒక కమెడియన్స్ గా చూస్తారు తప్ప వీళ్ళు చాలా టాలెంట్ ఉంది అట్లా ఇండైరెక్ట్ చేస్తున్నట్టు. చాలా టాలెంట్ ఎట్లా అంటే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించే టాలెంట్ ఉందన్నమాట వీళ్ళ దగ్గర. ప్రజలకు తెలుస్తలేదు పాపం, వాళ్ళని తిడుతున్నారు వాళ్ళ టాలెంట్ కాదన్నా. నిజంగా ఆ సోషల్ మీడియా అంటే ఒకప్పుడు చాలా బాగా వాడుతారు, కానీ ఇప్పుడు సోషల్ మీడియా వాడాలంటే అంటే రాకన ముందే ఒక ఇంటర్వ్యూ చేసిన ఒక అమ్మాయిది, షీ ఈజ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. తను చెప్తుంది అంటే ఒక అమ్మాయి కానీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మొత్తం గలీజ్ మాటలే, గలీజ్ వీడియోలో మొత్తం. ఓకే, ఎవరు ఆ అమ్మాయి పేరు వచ్చేసి స్వీటీ స్వీటీ గల పూజనా? రైట్, పూజ. ఓకే, అయితే నువ్వు చెప్పింది రాంగ్. ఇంతకు ముందు సోషల్ మీడియా మంచిగా ఉంటుంది, అది ఏమంటారు అందరిని మంచి ఇంటర్వ్యూ తీసుకుంటే ఏమన్నా ఒకసారి నాకు క్వశ్చన్. సో ఇంత ముందుకి సోషల్ మీడియా అంటే ప్రతి ఒక్కరు చూసేవాళ్ళం. సో ఇప్పుడు సోషల్ మీడియా వాడాలంటే చాలా మంది భయం అవుతుందంట. పాయింట్ ఏంటంటే ఇంతకు ముందు సోషల్ మీడియా ఎట్లుందంటే ఒక సెలబ్రిటీ స్టార్డమ్ ఉన్న వాళ్ళకి, ఒక వాళ్ళకి ఎథికల్ గా ఒక పర్సన్ లైఫ్ లో ఎదిగిన వాళ్ళకి, లేదంటే ఒక బిజినెస్ పర్సన్స్ కి ఇట్లాంటి వాళ్ళకి ఇంటర్వ్యూస్ చేస్తుండే. కానీ ఇప్పుడు ఏమైపోయింది తెలుసా, అందరు స్క్రాబ్ వల్ల ఇంటర్వ్యూస్, నేను కూడా స్క్రాబే. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా, అరే నేను చెప్తున్నా, ఇప్పుడు నువ్వు నన్ను ఇంటర్వ్యూ పిలిచావు అంటే నేను ఒకటే ఆలోచించిన మైండ్ లో, నేను దేశానికి ఏం చేయలేదు, ప్రజలకు ఏం చేయలేదు, నన్ను ఎందుకు ఇంటర్వ్యూ తీసుకుంటారు, నేను ఏం చేసిన? బికాజ్ ఇన్ఫ్లుయెన్సర్ కదా, ఇన్ఫ్లుయెన్సర్. ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి ఎందుకు ఇంటర్వ్యూ? నేను దీని గురించి మాట్లాడలేదు, యూట్యూబ్ గురించి మాట్లాడుతున్నా. ఒకప్పుడు ఉన్నదానికి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ నేను ఆన్సర్. ఇంటర్వ్యూ ఎందుకు తీసుకుంటా అంటే, సో మీకు కొన్ని వేలలా ఫాలోవర్స్ ఉన్నారు అన్న, సో చాలా మందికి తెలుసుకోవాలా, 1,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు ఎగ్జాంపుల్, మీకు యూట్యూబ్ లో కూడా బాగానే ఉన్నారు. సో 1,00,000 మందికి విజ్జుగా లైక్ 1,00,000 మందికి యాంకర్ చందు ఎవరు, ఎందుకు ఈ వీడియోస్ చేస్తుంటారు, తన వెనకాల ఉన్నది ఏంది, సో తెలుసుకోవాలని చెప్పి ఆ 1,00,000 మందికి ఇంకొంత మందికి ఉంటది. సో అందుకోసమే ఇంటర్వ్యూ పిలిచిన ఈరోజు నేను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఇంత పెద్ద గొప్ప వ్యక్తిని అని నాకు ఇవ్వాలని తెలుస్తుంది అనమాట. సో ఎనీవేస్ మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి అన్న. సో ఇప్పుడు ఏమో చెప్తున్నారు మధ్యలో ఆపేసినారు మీరు. ఏంటి అదే చెప్తున్నా కదా, ఒక అప్పుడులో యూట్యూబ్ లో చాలా మంచిగా ఉండే, దేశానికి ఎవరైనా మంచి చేసిన వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకుంటుంటే ఇప్పుడు ఏం లేదు, అందరినీ ఇంటర్వ్యూ తీసుకుంటారు. నువ్వైనా నేనైనా అందరము ఎట్లా అయిపోయిందంటే యూట్యూబ్ అయిపోయింది మొత్తం. రావాలా నువ్వు కాలా వదిలేయాలా, వీడియో అప్లోడ్ చేసేయాలా, అట్లున్నది. నిజంగా వాస్తవంగా చెప్పు, ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నా కానీ ఇన్స్టాగ్రామ్ లా కష్టపడి టాలెంట్ తో చేద్దాం వీడియోస్ అనుకున్నాడు పైకి వస్తలేడు, ఏదో అడ్డగోలుగా గలీజ్ మాటలు మాట్లాడినోడే పైకి వస్తున్నా చెప్పి ఒక నడుస్తుంది బయట. కరెక్ట్ పాయింట్ అన్న. నేను అన్ఫార్చునేట్లీ పాయింట్ మాట్లాడడం మర్చిపోయినా స్టార్టింగ్ లా. ఇదే పాయింట్ ఉండే నా మైండ్ లా. పాపం కష్టపడి ఎండల పాపం కెమెరామెన్ని పెట్టుకొని వాళ్ళు అంత మంచిగా వీడియోస్ చేస్తున్నా కూడా రీచ్ వస్తలేదు.
ఏం లేదు ఇట్లా సెల్ఫీ పెట్టుకొని ఆ గోడ మీద గిరిక నా మొట్ట దొరక అయ్యో వీడియో వైరల్. అవును. జస్ట్ గోడ మీద గిరిక మొట్ట దొరక అదే ఆ డైలాగ్ వైరల్. పాపం పొద్దంతా కెమెరాలు పట్టుకొని యాంగిల్లో ఈ యాంగిల్లో వాళ్ళు తీసుకుంటుంటే వాళ్ళకి రీచ్ రాదన్న. పాపం అట్లాంటి వాళ్ళు వెనకబడిపోతున్నారు అన్న కోపంతో మేము ట్రోల్స్ చేస్తామన్నమాట. మా ఇంటెన్షన్ అది. ఓకే, అలా వెనకాల పడ్డా ట్రోల్స్ రూపంగా పైకి తీసుకొస్తారు. అంతే అన్న. మా ట్రోల్స్ చూసన్నా ఆగిపోతారేమో అని. అప్పటికి ఆగిపోతే ఇంటర్వ్యూ తీసుకుంటాం. ఇంటర్వ్యూ తీసుకొని ఇజ్జతంతా తీస్తాము. అట్లీస్ట్ ఆ ఇంటర్వ్యూ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అప్పటికే చేస్తారంట వాళ్ళు. ఇజ్జతంతా తీసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఉంటారు కదా, ఏం చేస్తున్నావురా గాడిది, ఏమ్రా వీడియోలు బంద్ చేయరా అని చెప్తారంటే అట్లా కూడా చేస్తలేరు. ఇంకా చెప్తానే ఉన్నారు అలానే. సరే లేవని సోషల్ మీడియా ఒకటి ప్లాట్ఫామ్. ఆ బ్యాచ్ అందరినీ పెట్టుకొని రీసెంట్ గా ఒక షో చేశారు, పెద్ద బాస్ అన్న. సో స్క్రాప్ అందరినీ బయటికి పంపిద్దామని చెప్పి మీరు అనుకున్నారు అన్న. పాపం వాళ్ళకు వాల్యూస్ ఎథిక్స్ లేవు అనుకొని నువ్వు స్క్రాప్ అంటున్నావు. ఎంతవరకు కరెక్ట్ అన్న? అర్థం స్క్రాప్ అని చెప్పి. సో అలాంటి వాళ్ళని మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు మీరు. ఒక షో పెట్టి ఆ షోలో కొంతమంది కంటెస్టెంట్స్ పెట్టి, సో అందులో కూడా వైరల్. మళ్ళీ ఏం లేదు, మేము కంటెంట్ తీసుకుందామంటే వాళ్ళు కథలు తెంగుతారు అన్న. వాళ్ళతో వచ్చిన ప్రాబ్లం వల్ల ఇదే ఏంటంటే, మేము బిగ్ బాస్ ఇప్పుడు పోల్చుకోనికి దరిద్రంగా ఉంటుంది. ప్రజలు కూడా అంటారు బిగ్ బాస్తో పోల్చుకోవడం ఏంద్రా అని. కానీ మా ఇంటెన్షనల్గా మేమేమనుకున్నాం అంటే, బిగ్ బాస్ని స్పూఫ్ చేద్దాం. బిగ్ బాస్లో ఆడిపించే ఆటల్లాగా డిఫరెంట్ గేమ్స్ పెట్టి, కోతి కొమ్మాచు, తొక్కుడు బిల్ల, కబాడీ ఇట్లాంటి గేమ్స్ పెట్టి వాళ్ళతో ఫన్ జనరేట్ చేద్దాం అనుకున్నాం. కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ స్క్రాబ్ అన్న పేరుకి వాళ్ళు బ్రాండ్ అంబాసిడర్ లెక్క క్రియేట్ అయిపోతున్నారు. అక్కడ కంటెంట్ ఏంట్రా అంటే కథలు వీళ్ళు. అరే మంచి కబడ్డీ గేమ్ అని అంటే వాడు మొన్న ఏమైంది అనుకున్నా తెలుసా, కబడ్డీ గేమ్ ఆడరా అంటే కబడ్డీ అనాలి కదా. ఏం చెప్పాలి వాళ్ళకి? కాదన్న, ఫస్ట్ ఒక డౌట్ ఉంది నాకు. ఇక సెలక్షన్స్ ఎట్లా ఉంటాయి అంటే, బిగ్ బాస్ సెలక్షన్ ఉంటాయి, ఇలా ఆడిషన్స్ ఏ విధంగా ఉంటాయి? పెద్ద రూమ్ ఉంటుంది అన్న. అయితే 1 by 1 కాల్ చేసి మీరు ఇట్లా పెద్ద బాస్లో సెలెక్ట్ అయ్యారని అంటామన్నా. వాళ్ళు చాలా ఆశ్చర్యానికి గురై ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీతో డిస్కషన్ చేస్తారు. తర్వాత మాకు ఫోన్ చేస్తారు, సార్ ఎప్పుడు రావాలని అడుగుతారు. రండి పలానా డేట్కి రమ్మంటే వస్తారు. అది చెప్పేది నాన్న, వస్తారు, ఆడిషన్ చేస్తాము. ఒక్కొక్కరికి ఒక్కొక్క లెవెల్లో ఆడిషన్స్ ఉంటాయి. అందరూ ఆనిముత్యాలే. ఇప్పుడు ఉప్పల్ బాలు ఉండవు, వన్ టాలెంట్ మేము తెలుసుకోవాలంటే వానికి మేము చేసేది ఏంటంటే లాలీపాప్ గురించి అడుగుతాం. వాడు దాని గురించి కరెక్ట్ చెప్పాడు అనుకో, ఓకే యూ జాయిన్ రా అంటాం. క్వశ్చన్స్ కూడా ఉంటాయి. క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఎంతమంది ఉంటారు మీరు బాస్? బాస్ అయితే ఒక్కడే, కనబడని బాస్. పెద్ద బాస్ కనబడడు ఎవరికి. కనిపించే బాస్లు ఇద్దరం, విజ్జుగౌడ్ నేను. అది వీళ్ళకి మాత్రమే బాస్, ఎవరికి బాస్ కాదు. ప్రజలకి నువ్వే ఉనికిరా బాస్ అని అనగల. మేము ఓన్లీ ఈ స్క్రాప్ బ్యాచ్ కి మాత్రం బాస్ అని మేము అట్లా ఒక గుర్తింపు తెచ్చుకున్నాం, ఆ గుర్తింపు పెట్టుకున్నాం అనమాట. అయితే ఈ ఆడిషన్ ఎట్లుంటది అంటే, ఇప్పుడు రాజు డేంజర్ స్మైల్ ఉన్నాడు, వాడు వస్తాడు, చెప్పిన నీ టాలెంట్ ఏంది అనగానే ఆడు అంటాడు, ఏమే పాప నా మీద కేసు పెడదాం అనుకుంటున్నాం, ఏమే పాప అసలు కేసు ఎందుకు వచ్చింది, నీ మీద ఎందుకు పెడతాడు, ఇవన్నీ అర్థం కాదు. కానీ అక్కడ ఏదో లాజిక్ ఉంటే తీసుకుంటామన్నా. సెలక్షన్ ఆ విధంగా ఉంటాయి, ఆ విధంగా సెలక్షన్స్ ఉంటాయి. ఇలా రెమ్యునరేషన్లు కూడా చాలా హై ఉంటాయి అన్న. రెమ్యునరేషన్ కూడా ఇస్తారా? డేంజర్ ఇస్తామన్న. వాళ్ళని ఫేమ్ ఇప్పుడు పెద్ద బాస్ షోలో తీసుకోవడమే కాకుండా వాళ్ళకి రెమ్యునరేషన్ ఇచ్చి, వాళ్ళతో గేమ్స్ ఆడిపించి, వాళ్ళకు ఫేమ్ తెచ్చి ఇన్ని చేస్తున్నాం. డైలీ ఉంటుందా? గుర్తించరా అన్న? డైలీ ఉంటుందా లేకపోతే రోజు ఉంటుందన్న? వీక్లీ కూడా ఉంటుంది. మేము ఎప్పుడైతే కండక్ట్ చేద్దాం అనుకుంటామో ఆ టైంలోనే ఉంటుంది. ఇప్పుడు మంత్లీ వన్స్ పోస్ లాంటి షో చేయాలంటే చాలా ఆలోచించుకోవాలా. 5-6 బీర్లు తాగాలి, కంటెంట్ ఆలోచించాలి, చాలా కథ ఉంటుంది అన్న. జోక్ చేయకు నువ్వు పెద్ద బాస్ మీద జోక్ అంటే కంటెస్టెంట్స్ చూసిన అన్న. సో యూట్యూబ్ లో ఫేమ్ ఉన్న కంటెస్టెంట్స్ వాళ్ళు. సో నెక్స్ట్ అంటే చాలా మంది ఉన్నారు అలా అన్న. ఉప్పల్ బాలు కూడా ఉన్నారు. ఆయన సెలక్షన్ ఎట్లా చేసారు? ఉప్పల్ బాలుదా చెప్పినాం కదా, లాలిపాప్ గురించి అడగండి టక్ 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 మూడు ఆన్సర్లు ఇచ్చేసాడు. యువర్ సెలెక్టెడ్ రా అన్న. ఏమన్నా ఆన్సర్ అన్న అవన్నీ నేను చెప్పొద్దన్నా. ఆడిషన్స్ ప్రైవేట్ ఉంటే నువ్వు అంతా అవి చెప్పేస్తే మీరు నెక్స్ట్ నుంచి మీరు పెద్ద బాస్ పెడదామంటారు అమ్మ. నేను చెప్పారా? స్వాతి నాయుడు డైరెక్ట్ ఇక వద్దులే అన్న. ఆమె డైరెక్ట్ సెలెక్షన్. ఆమె అందాలతోటి అందరిని ఆకట్టుకున్నది కాబట్టి డైరెక్ట్ సెలెక్షన్. ఆమె అట్లా కూడా ఉంటుందా? ఉంటాయి. ఇప్పుడు ఎమ్మెల్యేల తర్వాత ఉంటాయి కదా పొజిషన్స్, వాళ్ళని డైరెక్ట్ గా అసెంబ్లీలోకి తీసుకుంటారు కదా. కొంతమందికి ఉంటాయి ఇదే ఎమ్మెల్సీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిలర్ డైరెక్ట్ అనమాట. ఇట్లా వీళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని డైరెక్ట్. ముసల్ది, స్వాతి నాయుడు ఇలాంటి డైరెక్ట్ అనమాట. అకామిడేషన్ మొత్తం మీదే? అంతా మాదే అన్న. ప్రొడ్యూసర్ విజ్జుగౌడ్, నేను వన్ ఆఫ్ ద పార్ట్నర్, లైక్ డైరెక్టర్ అనుకోవచ్చు, కో ప్రొడ్యూసర్ అనుకోవచ్చు. అట్లా. సో నెక్స్ట్ ఇంకో కంటెస్టెంట్ ఉండు,
ఎవరన్నా చాలా వైరల్ అయిన కంటెస్టెంట్. అన్న మీరు ఖచ్చితంగా మా దగ్గరికి ఆడిషన్కి పంపాలా, మేము తీసుకుంటాం అన్న. ఓకే, ఆల్రెడీ మీ కంటెస్టెంట్ ఆయన. నన్ను అంటే పోయింది కొంప. ఇప్పుడు మొన్న ఇష్యూ అయింది కదా అగ్గిపెట్ట మచ్చ. అగ్గిపెట్ట మచ్చ ఆయన నాన్న డైరెక్ట్ ఆయన కూడా ఆయన డైరెక్ట్ అన్న, ఎమ్మెల్సీ డైరెక్ట్. ఓకే, సో సరే ఆ షో పక్కన పెడితే షోకి వచ్చేసి అంత అవుతుంది. సో ఆ షో టైం కూడా ఒక మంచి వైరల్ న్యూస్ అయింది. సో యాంకర్ చందు అలాగే విజ్జుగాడు కొట్టిండు, యాంకర్ చందు సపోర్ట్ చేసిండు. ఆపిన నువ్వు వీడియోలు ఇంకా రిలీజ్ కాలేవు, వీడియోలు రిలీజ్ అయితే క్లారిటీ వస్తుంది నేను ఆపిన. ఇప్పుడు ఏ వ్యక్తికైనా కూడా అగ్రెసివ్నెస్ ఉంటది, కోపం ఉంటది. ఆ కోపం ఎంతవరకు కంట్రోల్ చేయాలనో అంతవరకు కంట్రోల్ చేసుకుంటారు. బేసికల్లీ ఇవాళ రేపు ఏమైపోయిందంటే కోపం ఇట్లనే వస్తుంది అనమాట, ఫట్టుమని వచ్చేస్తుంది. అవతలోడు ఏం రా అన్నా కూడా వస్తుంది అనమాట. ఇవాళ రేపు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ పోరగాళ్ళు ఎట్లున్నారంటే నువ్వు జస్ట్ వానికి జర్రా అంటే చాలు కోనేరే బాయ్ ఇంకెలా ఎవడైతే మేరకు బోల్రా అనే టైప్లో ఉన్నారనమాట. ఇంత జరుగుతున్నా కూడా మేము వెరీ కూల్ అండ్ కామ్గా షో చేద్దాం అనుకుంటే అగ్గిపెట్ట మచ్చ కొట్టిన విషయం అని చెప్పాలి కదా. చెప్పు. అయితే అడుగు నువ్వు ఫస్ట్ ఎట్లా కొట్టిరు, దేని వల్ల కొట్టిరు అని అడుగు, మళ్ళీ నేను డైరెక్ట్ అంతా చెప్పేసి. ఆల్రెడీ నేను అడిగినా, మీరు ఆన్సర్ చెప్తున్నారు. నువ్వేమన్నావు తెలుసా, నువ్వు దానికి సపోర్ట్ చేస్తున్నావా అని అడిగినావు. అసలు ఏం జరిగింది అడగలేవు నువ్వు. ఏం జరిగింది అడగలే కాదు, విజ్జుగౌడ్ యాంకర్ చందు సపోర్ట్ చేసిండు. లేదన్న సపోర్ట్ చేసిండు అంటే నువ్వు కూడా వన్ ఆన్సర్ చేయలే అని చెప్పి అయిపోతుంది కదా. చేయలేదని ఎట్లా చెప్తానా, ఇక్కడ నేను దీన్ని లాగ్ చేస్తాను. న్యూట్రల్ గా ఉన్నా, నేను న్యూట్రల్ గా. విజ్జుగౌడిది తప్పు లేదు, నిజంగా విజ్జుగౌడి అసలు తప్పే లేదు. మన ఇప్పుడు నిన్నెవడన్నా నువ్వు ఊకుంటావా, చీరు బొంద పెట్టేసావు అన్నీ. అయినా కూడా చాలా కంట్రోల్ చేసిండు, అమ్మకాడి తిట్టిండు, లంచ్ లాస్ట్కి నీ పిల్లాన్ని అంటే ఇక ఈయన బ్లాస్ట్ అయిపోయిండు. అయినా అంత గట్టి ఏం కొట్టలే, వాడు కొట్టుకునే దానికంటే తక్కువనే కొట్టిండు. ఈయన కొడితే చిన్నపిల్లలు కొట్టినట్టు కొట్టిండు అనమాట. సో వీడు అక్కడ విన్నాడు అనుకున్నాం, కానీ మళ్ళీ తెల్లారి నుంచి విధ్వంసం కొట్టించాడు. ఆయన కంట్రోల్ చేసుకొని షో మొత్తం ఖరాబ్ చేసి పడేసారు మొత్తం. సో తాపిచ్చి కొట్టినారని చెప్పి చెప్తున్నా వాళ్ళ అక్క. మేము ఎందుకు తాగిపిస్తాం అన్న, వాడు తాగడా డైలీ ఇస్తున్నట్టే బాటిల్ వాళ్ళ అక్కకి ఇస్తున్నట్ట. వాళ్ళ అక్కకి వీడికి ఏమి ఇవ్వలేదు, వాళ్ళ అక్కకి ఇచ్చినాం అనమాట. ఈ మాట వాస్తవమే. మ్యాన్షన్ హౌస్ ఫుల్ బాటిల్ వాళ్ళ అక్కకి ఇచ్చినాము. వాళ్ళ అక్క అప్పుడింత పోయి అక్క అంటే మరి వాళ్ళ అక్క ఎంత వచ్చిందో ఏమో తెలియదు. అయితే మేము కొట్టిన రోజు అయితే ఆ రోజు మాకు అర్ధరాత్రి 3:30కి వాడే బయటకు వచ్చేసి మేము అక్కడ కంటెంట్ ఆలోచిస్తుంటే సపరేట్గా దొరికిండు. అరే వీటితో ఏం కంటెంట్ వస్తలే కదా, ఒక ఇంటర్వ్యూ కూడా ఇంటర్వ్యూ కూర్చోబెడితే వీడియో ఏం చేసిండు, మందు కావాలని దమ్ చేసిండు అన్న. సర్లే ఉన్నదని పోసినాం. నువ్వు కావాలంటే ఆ వీడియో రిలీజ్ అయితే చూడు, అందులో హాఫ్ బాటిల్ వేస్ట్ చేసినాం వాడు తాగొద్దని. తాగుతే ఏడ సైకో అవుతాడని చెప్పేసి ఇట్లా పోస్తున్నాం, గ్లాస్ పడేస్తున్నాం ఇట్లా వేస్ట్ చేసినాం. అయినా వినలేడు, సైకో అయిపోతుంది. కొంచెం పోసినాం. తాగిన తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ చేయగానే వాడు జర ఎక్కువ మాట్లాడిండు. వానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అహంకారం పెరిగిందన్న. వాడు ఫస్ట్లా పెద్ద బాస్ సీజన్ 1 ఉన్నప్పుడు వెరీ కామ్ అండ్ కూల్గా ఉండే, వాళ్ళ అక్క కానీ వాడు కానీ. అప్పుడు వాడి రెమ్యునరేషన్ 3,000 ఉండే, ఇప్పుడు వాడి రెమ్యునరేషన్ 10,000 20,000 అంట. అంటే పైసలు పెరిగినాయి ఇక్కడ, అట్ ద సేమ్ టైం యాటిట్యూడ్ కూడా పెరిగింది. మన అహంకారం ఎన్నో రోజులు ఉండదు ఎవడైనా కూడా. మతి స్థిమితం సరిగా లేని వ్యక్తితో కూడా, నేను అదే చెప్తున్నా కదన్నా, నువ్వు నా వీడియోలు చూడు, మతి స్థిమితి లేని వ్యక్తితో నువ్వు బిజినెస్ ఎందుకు చేస్తున్నావు అక్క? నువ్వు వీని మీద బిజినెస్ చేస్తున్నావు, వీని మీద వచ్చే పైసలన్నీ నువ్వు వడ్డీకి తిప్పుకుంటున్నావు అంటే అన్నీ చేస్తున్నావు అంట. ఎందుకు అవన్నీ చేస్తున్నావు? గమ్మున ఇంట్లో కూర్చోవచ్చు కదా, 20,000 డిమాండ్ చేయక 10,000 డిమాండ్ చేయక అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పినాం ఆమెకి. మరి ఇప్పటి నుంచి ఆమె విని అట్లుంటే వెల్ అండ్ గుడ్, లేదా ఆమె కర్మ వాళ్ళే పడతారన్న. వాడు కానీ కొట్టుకొని వాడి నరాలు ఎప్పుడో బ్లాస్ట్ అయిపోతే వాడు చచ్చిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. ఓకే, అది. సో నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే, సో అక్క ఆమె పేరు ఏమో ఉంటుంది అన్న, సుజాత అక్కనో ఏమో ఉంటుంది. అక్క నీకు ఒకటి చెప్తున్నా, మీ తమ్ముడు పాపము అమాయకుడు అనుకుంటే అమాయకుడు, తెలివిగలడు అనుకుంటే తెలివిగలడు, ఎవరు ఎట్లా అనుకుంటే అట్లే అన్న. నా దృష్టికి వాడు మంచోడే, మరి అంత పిచ్చోడు కాదు వాడు. వానికి నేను క్వశ్చన్స్ అడుగుతుంటే ఎప్పుడో జరిగినాయి కూడా చెప్తున్నాడు. ఏమన్నా నాలెడ్జ్ ఉంది, మరి నాలెడ్జ్ ఉన్నప్పుడు మరి అట్లే బిహేవ్ చేయమని చెప్పు. లేదా హాస్పిటల్ చూపి, లేదంటే పిచ్చి హాస్పిటల్ తీసుకుపోయి వాడిని పిచ్చన్న మంచి ఏమైనా చేయగానే మన మీద బిజినెస్ చేయకని చెప్తున్నా. ఇంకోటి అక్కడ అమ్మాయిలు కూడా మిస్బిహేవ్ చేసేవాడు, అగ్గిపెట్ట మచ్చ కొట్టిండు, పచ్చికట్లు రాపిచ్చేసిండు పాపం. ఓ పోరికైతే మూతి వలిగింది. అది అమ్మాయిలతో కూడా మిస్బిహేవ్ చాలా చేసిండు. ఏమన్నా వాడు చేసిండా, అసలు వాడి మైండ్ ఏంది,
అసలు ఏం క్లారిటీ లేకుండా అసలు గజిబిజి అయిపోయింది. ఈ విషయంలో ఎవరన్నా అనాలనుకుంటే కనుక విజ్జుగోడ్ అనాల్సిన అవసరం లేదు, అగ్గిపెట్ట మచ్చని అనాల్సిన అవసరం లేదు. ఇక్కడ మిస్టేక్ అంతా వాళ్ళ అక్క చేసింది. వాళ్ళ అక్క చేసిన మిస్టేక్ ఏంటంటే అగ్గిపెట్ట మచ్చ కూడా ఎప్పుడు పెళ్లి చేయండి నాకు పెళ్లి చేయండి అని చెప్పి అడుగుతున్నాడు. మస్తు సార్లు అడిగింది. మా ఇంటర్వ్యూలో కూడా ఉంది. నేను రీసెంట్లీ చేసిన ఒక ఇంటర్వ్యూ వాళ్ళ అక్కను కూర్చోబెట్టి చేసిన, అది దాదాపు 3 లక్షలు 4 లక్షలు పోయింది. అలా వెరీ క్లియర్ పాయింట్స్ అడిగిన, కింద కామెంట్స్ కూడా వెరీ గుడ్ క్వశ్చన్స్ అడిగిన చందు అని చెప్పేసి చాలా కామెంట్స్ వచ్చినాయి అనమాట. అది అనే జర ఈ బోరింగ్ టాపిక్ కాకుండా జర నవ్వించి టాపిక్ మాడదాం అన్న. లేదు అన్న, వాస్తవంగా నడుస్తుంది అగ్గిపెట్ట మచ్చని కావాలని చెప్పి తాపిచ్చి తినిపించి కొట్టించి అంతగానే మేము కొట్టలే. ఒక గట్టి కొట్ట 2 పచ్చకట్లు పడ్డాయి కానీ ఆ పచ్చకట్లు కూడా మెల్లగానే పడ్డాయి. మరి అంత జబాయించి కొట్టినంత ఇది ఏం లేదు. పిల్లలు చదువుకోకుండా గారాబం చేస్తే, తినకుండా గారాబం చేస్తే ఎట్లయితే కొడతామో అట్లనే కొట్టాం తప్ప, కొట్టాం కాదు కొట్టిండు తప్ప ఇంకా అందులో ఏం లేదు. చందు ఆపినప్పుడు ఆపిరన్న. ఓకే, అంటే మరి అంత అగ్రెసివ్లో ఉండే ఆయనకు బర్దాస్ కాలే. పెన్లాన్ అనే వరకే ఆయన మొత్తం అవుట్ అయిపోయాడు. ఓకే, అంత కోపం వచ్చింది. ఆపిన లాస్ట్కి అయితే కూల్ అయ్యిండన్న. మళ్ళీ పొద్దుగా లేచి వాళ్ళ అక్క చేతులు పట్టుకొని, అక్క ఇది కరెక్ట్ కాదు, మీరు ఒక షోకి వచ్చిర్రు, రోజుకి 10,000 తీసుకుంటారు, మీరు కంటెంట్ ఇవ్వాలి అక్క. ఎవడు పడేటోడు లేడు. ఇప్పుడు నేనైనా కూడా ఇప్పుడు ప్రొడ్యూసర్ని, నేను పైసలు పెట్టినా కాబట్టి ఇంకా కూల్గా ఉన్నా. వేరేటోడు అయితే ప్రోగ్రామ్ వద్దు ఏమొద్దు అని చెప్పేసి మీ మీద కేసు వేసి పిఎస్లో నూకేస్తుండే అని చెప్పి కూర్చోబెట్టుకొని మరి చెప్పిండు. వాళ్ళ అక్క ఆయన కూడా నెక్స్ట్ డే మళ్ళీ అదే బిహేవియర్ వీడిది. అమ్మాయిల్ని కొట్టడము, ముద్దులు కావాలంటాడు, తొడలు విసుకుతాడు, స్వాతి నాయుడు ఇట్లా లేపు చూస్తాడు. సో వీడియోస్ పెట్టిరు కదా అవన్నీ పెట్టినాం కదా, చూసినాము. సో ఇందులో మాత్రం ఎవరు తప్పలేదు. అండ్ ఇప్పుడు నాన్ వెజ్ టాపిక్ అయిపోయిందా, ఇంకేమైనా ఉందా? అయిపోయా. ఇంకొక చెప్పాలనుకుంటున్నా, నాకు పాయింట్ ఉంది, చెప్పండి. ఇప్పుడు నాన్ వేసిన ఏమంటుండంటే, మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరికి పాజిటివ్ కాదు, ఎవరికి నెగిటివ్ కాదు. నాన్ వేసిన ఏమంటుండంటే వెరీ సెంటిమెంటల్గా పబ్లిక్ని ఫోర్స్ చేస్తుండన్న. ఫస్ట్ ఉమా ట్రావెల్తో స్టార్ట్ చేసిండు, తర్వాత రవి ట్రావెల్తో స్టార్ట్ చేసిండు, ఇప్పుడు బయాసన్ని యాదవ్. మనోడికి పురుగు ఎక్కడ తిరుగుతుందో నాకు తెలియదు కానీ ఏదో పీజీ చేసిండంట. ఈ మైండ్ సెట్ తోటి ఎవరినో ఒకరిని కాంట్రవర్షియల్గా గుంజితే వ్యూస్ వస్తాయి, డబ్బులు సంపాదిస్తామన్న ఆలోచనలో మనోడు వెరీ ఇంటెలెక్చువల్గా ఆలోచిస్తాడో నాకు తెలియదు కానీ వీడు ఎంతసేపు ఉన్నా వీడు చూపిస్తూనే ఉంటాడు, మధ్యలో ఏదో కాంట్రవర్షియల్ గుంజుకొస్తాడు అనమాట. సరే ఉమా ట్రావెలర్ది, ఈ ట్రావెలర్స్ వీళ్ళందరూ పక్కన పెట్టేస్తే ఇప్పుడు నేను బయాసన్ని యాదవ్ గురించి మాట్లాడదు, ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అదే. బయాసన్ని యాదవ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుండు అన్న. ఎవరి జీవన ఉపాధి వాళ్ళదే అన్న. ఇప్పుడు నీ జీవన ఉపాధి నీదే, నా జీవన ఉపాధి నాదే. నువ్వు ఇంటర్వ్యూస్ చేస్తే నీకు డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు నీ ఛానల్ నుంచి, ఇప్పుడు నువ్వు ఛానల్ హెడ్ కాదు కాబట్టి నీకు తెలియదు, నువ్వు ఇంటర్వ్యూస్ మాత్రమే చేస్తున్నావు. నీ ఛానల్ హెడ్ వాళ్ళు నువ్వు ఇంటర్వ్యూ చేసిన దానికి పక్కన యాడ్స్ ఇస్తలేరన్నా? వేస్తారు. అది ఏంటిది? అది మీ ఛానల్ కి ఉపాధి, ప్రమోషన్ ఉపాధి. ఇప్పుడు బయాసన్ని యాదవ్ కూడా ఆయన జీవన ఉపాధి గడుపుకుంటున్నాడు ప్రమోషన్. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయదు అని చెప్పి నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, రీసెంట్లీ చెప్పిండు. మళ్ళీ ఎందుకు చేస్తున్నావురా బాబు అని చెప్పి రీసెంట్లీ చెప్పిండు. అయితే జియో పాస్ చేసిండు నరేంద్ర మోడీ రీసెంట్లీ. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయదు, చేస్తే కనుక అకౌంట్స్ డిసేబుల్ చేస్తా అని చెప్పేసి చెప్పిండు. సరే ఈ టాపిక్ పక్కన పెడితే బయాసన్ని యాదవ్ చేసే ప్రమోషన్స్ వల్ల చాలా మంది లాస్ అవుతున్నారు అని చెప్తున్నాడు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ బెట్టింగ్ అంటే ఏందన్నా, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో ఉన్న వాస్తవం. బెట్టింగ్ అంటే ఏంది? జీవితాలు నాశనం అయిపోతాయి, రాజ్యాలే కూలిపోయినాయి, పెండ్లాలే అమ్ముడుకు పోయినారు బెట్టింగ్ వల్ల, ప్యాకట వల్ల, వీళ్ళ వల్ల. ఇవన్నీ తెలియదా అన్న? ఎడ్యుకేట్ చేయలేరన్న పేరెంట్స్, పిల్లలకి చెప్పుకోలేరన్న. పోనీ పిల్లలు చదువుకుంటారు, వాళ్ళకి తెలియదా అన్న? ఈయన చేయంగానే పిల్లలు పోయి సీదా లింకులు క్లిక్ చేసి అవన్నీ ఆడాల్సిన అవసరం ఏముందన్నా? ఈడు బయాసన్ని యాదవ్ కాదు, ఈడు నాన్ వెజ్ అంటాడు. టీనేజర్స్ బెట్టింగ్ యాప్స్ వల్ల చచ్చిపోతున్నట్టు కదా. నేను ఒకటే స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతా, లాజికల్ క్వశ్చన్. చిన్న పిల్లలకి లక్షల ఏడికేలు వస్తున్నాయి. క్వశ్చన్, చిన్న పిల్లలకి లక్షల ఏడుకోలు వస్తున్నాయి. బెట్టింగ్ ఆడేటోళ్ళు అందరు లక్షాధికారుల, కోట్లు ఉన్నాయి వాళ్ళకి. కోట్లు ఉంటే పోని, మరి మీ దగ్గర ఉన్న కోట్లు మీరు కాపాడుకోకుండా మీ పిల్లలకి ఇస్తుంటే మీరు ఇస్తుంటే మీ పిల్లలు పోని. ఒకడు అంటాడు మా ఫ్రెండ్ లాస్ అయ్యిండు, ఇంకోటి అంటాడు మా తమ్ముడు లాస్ అయ్యాడని, ఇంకోటి అంటాడు మా కొడుకు లాస్ అయ్యాడని. అరా బెట్టింగ్ ఎవరికి ఉపయోగం ఉన్నదని ఆడుతుర్రా మీరు? మూతి మీద మీసం ఉండదు, మీరు లక్షలు కూడా కొట్టుకుంటారా? ఈడు నాన్ వెజ్ అంటాడు, వీళ్ళందరికీ పైసలు ఈ గొల్లిగాడు ఇస్తుండ పోయి ఈడు వీళ్ళ అకౌంట్లో లేచి ఆడుర్రా అని చెప్తుండా? చిన్న లాజిక్ కదా. నీకేమనిపిస్తుంది? ఇది నువ్వు అగ్రీ చేస్తావా, అగ్రీ అయ్యావా? చిన్న పిల్లలు లక్షలు పొడగొడుతుంటే చిన్న పిల్లలకి లక్షలు ఏడికలు వస్తున్నాయి. ఇస్తే అలా పేరెంట్స్ ఇవ్వాలి, లేకుంటే
లక్షలు ఇస్తారా అన్న చిన్న పిల్లలకి? అదే అంటున్నా నేను, అందుకే అంటున్నా. ఇగో ఇంత గాడిద లెక్క ఎరిగిన మా అమ్మనే అవ్వ 100 రూపాయలు అడ్డి అది. అవును వాస్తవాలు, అది మా ఇంట్లో కూడా అదే పరిస్థితి. చిన్నపిల్లలకి అన్ని లక్షలు ఇస్తున్నానంటే అది మీ తీట, పేరెంట్స్కి తీట బాగున్నదన్న. ఒకవేళ ఇచ్చి లాస్ అవుతారు పిల్లలు, బెట్టింగ్ ఆడి పైసలు కూడా కొడుతురు అంటే అది పేరెంట్స్ మిస్టేక్ అనమాట. పైసలు ఎవడేయమంటుండు మిమ్మల్ని, ఏమైనా ఉంటే వాళ్ళకి మీరే చూసుకోండి. చూసుకోలేదు చాతన అయితే లేదా, మీరు పైసలన్నీ వాళ్ళ అకౌంట్లో వేస్తారు, వాళ్ళు ఆడుతుర్రు. పోనీ వీళ్ళు ఎడ్యుకేటెడ్ పిల్లలే, మంచి నాలెడ్జ్ ఉన్న పిల్లలే, వీళ్ళకి పోయి బెట్టింగ్ ఆడితే ఏమవుతుందో తెలియదా? సో ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే చిన్నపిల్లలకి పైసలు లక్షలు ఎక్కడ పుట్టవు, చిన్నపిల్లలు లాస్ అవుతారని అయితే అసలు అనుకోవట్లేదు. గాడిద లెక్క పెరిగి బుర్రలో ఇంత నాలెడ్జ్ ఉండి తెలిసి ఆడతారు చూసినావా, ఆ అడ్డగాడిదలకు మాత్రం చెప్తున్నా, బెట్టింగ్ ఆడుకోకండి రా బాబు. బెట్టింగ్ ఆడితే మీ పిల్లలని పక్కన దగ్గర పండబెట్టాల్సి వస్తుంది. బెట్టింగ్ ఆడితే మీ జీవితాలు లాస్ అయిపోతాయి. మీ మీద డిపెండ్ అయ్యి మీ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు లాస్ అవుతారు. ఏదో ఒక రోజు ఉరేసుకోనో లేదా పురుగుల మంది తాగి చచ్చిపోతారు. కాబట్టి బుర్ర ఉన్న వాళ్ళు బెట్టింగ్ ఆడకండి, బుర్ర లేని వాళ్ళు ఈ మాటలు విని నేర్చుకోర్రా బాబు, అంతే. సో అది ఇప్పుడు ఎందుకంటే బెట్టింగ్ సీజన్ ఇది, ఐపీఎల్ స్టార్ట్ అయింది కాబట్టి సో ఎక్కడ పోయినా ఒకటి అదే చెప్తున్నా కదా, బెట్టింగ్ ఆడి వేస్ట్ అనమాట. సరే ఇప్పుడు భయా సన్నీ యాదవ్ బెట్టింగ్స్ చేస్తుండే ఉపాధి అదంతా పక్కన పెడితే, ఇక భయా సన్నీ యాదవ్ అదేదో స్పాన్సర్ ఏమంటుండే, ఎవడు ఏం చేయడన్నా. ఇప్పుడు ఆయనకి చేస్తే నేను కూడా అడుగుతాను, నేను కూడా సోషల్ మీడియాలో ఉన్నా కాబట్టి నాకు కూడా లక్షల పైసలు ఏరి మీకు మంచి మంచి కంటెంట్ ఇస్తా అంట. రోజు ఇక నేను కూడా ట్రావెలర్ అయితే, నేను కూడా ఒక మంచి బండి తీసుకుంటా, నాకు కాలు అందకపోయినా కూడా మంచి ఒక జబర్దస్త్ బండి తీసుకుంటా, నేను కూడా రైడ్లోకి వెళ్ళిపోతా. అంతే అంటూ అంతే. సరే అన్న, ఇప్పటిదాకా మనం చెప్పినాం కదా, వింటారా మనం చెప్పిన మాటలు ప్రజలు? ఎవరన్నా అన్న నువ్వు 100కి 100 చెప్పు, సరే 100కు 100 చెప్పు, ప్రజలు వినరు. ఈ ఇంటర్వ్యూలో చెప్తున్నా, ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత బెట్టింగ్ ఎవడన్నా ఆడితే మీ పిల్లలను మీరు తాకట్టు పెట్టుకున్నట్టేరా గాడిదిగలరా. బెట్టింగ్ అనేది ఒక వ్యసనం, దానికి ఎడిక్ట్ అయ్యిర్రా జీవితాలు లాస్ అవుతాయి. ఈ సోషల్ మీడియాలా ఇంకా లేదంటే బయట డిజిటల్ మార్కెటింగ్లా ఎక్కడైనా చూసుకుంటే వాళ్ళ సంపాదన కోసం, వాళ్ళ ఉపాధి కోసం వాళ్ళు 100 మాటలు చెప్తారు. ఇప్పుడు నేనున్నా అన్న, నేను పార్టీ పేరు చెప్పను, ఒక పార్టీకి ప్రమోషన్ చేసిన, అదే పార్టీ వ్యక్తికి నేను దాని ముందు ట్రోల్ చేసిన. ఇక్కడ నాకు పార్టీ నుంచి నాకు ఫండింగ్ వస్తుంది. ఫండింగ్ ఏం రాదు, ఫండింగ్ అంటే మాది వేరే వెళ్ళిపోతుంది. ప్రమోషన్ పైసలు వస్తున్నాయి, పేమెంట్ వస్తుంది. సో పేమెంట్ వస్తుంది కాబట్టి నేను చేసిన. ఇప్పుడు నేను చేసిన ప్రమోషన్కి నన్ను నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకొని నువ్వు పోయి ఓటేసినావు అనుకో, నీ జ్ఞానం ఏడిది రావే, నీ తెలివి ఏడిది? జస్ట్ అక్కడ అమౌంట్ తీసుకున్నా కాబట్టి నాకు అమౌంట్ వస్తుంది, నేను ప్రమోషన్ చేస్తున్నా, నాకు పైస వస్తుంది, నేను ఎందుకు వదులుకోవాలా? అది నమ్మి చేస్తే గొర్రె. ఇప్పుడు నేను అనగానే ప్రజలు ఏమంటారు తెలుసా, అరే నువ్వే చెప్తున్నావు, మళ్ళీ నువ్వే ఇట్లా చెప్తున్నావు, నువ్వు దొంగ ప్రమోషన్ చేస్తున్నావు అంటే, నువ్వు రూపాయి వస్తుందంటే నువ్వు పని చేసుకోవారా? ప్రజలకు డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాను, నన్ను నెగిటివ్గా చూసే వాళ్ళకి. నీకు రూపాయి వస్తుందంటే, ఆ రూపాయి వల్ల నీ ఫ్యామిలీ బతుకుతుందంటే నువ్వు ఆ పని చేయవా? ఖచ్చితంగా చేస్తావు. అదే సేమ్ వేలా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఏదో డబ్బు వస్తుంది కాబట్టి, ఇప్పుడు మాకున్న ఉపాధి ఇదే, కంటెంట్ క్రియేటర్లం, కంటెంట్ క్రియేట్ చేయాలా, ఎవరైనా ప్రమోషన్ ఇస్తే ప్రమోషన్ చేయాలా, డబ్బులు వాళ్ళ త్రూయే మాకు వస్తుంది. లేదు మంత్లీ మీరు ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్ చేసి మీరు అందరూ అనుకొని ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్కి ఇంత ఇస్తాం, మంత్లీ పేమెంట్ చేస్తామని చెప్పుర్రి, ఇంకా వేరే ఏ ప్రమోషన్లు చేయము, ఓన్లీ మీకు కంటెంట్ క్రియేట్ చేసుకుంటాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. మా ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి వీళ్ళని ఎంటర్టైన్ చేయాలన్న. సెకండ్ ప్రియారిటీ డబ్బు సంపాదించుకోవాలా. డబ్బు సంపాదిస్తేనే నా ఫ్యామిలీ గడుస్తుంది, నేను గడుస్తా, రేపు పొద్దుగాల నేను అన్నం తినాలంటే నాకు డబ్బు కావాలా. కాబట్టి డబ్బు అనేది ప్రియారిటీ. ఫస్ట్ ప్రియారిటీ మాత్రం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే కంటెంట్ క్రియేటర్లు ఉన్నారు, దాని తర్వాత వాళ్ళ సంపాదన కోసం ఉన్నారన్నమాట. సో డోంట్ థింక్ ఇన్ అ బ్యాడ్ వే. మేము ఎంత ప్రమోషన్లు చేసినా ఏం చేసినా మమ్మల్ని నమ్ముకొని మీరు వెళ్ళారు అనుకోండి, అది మీకే లాస్ బ్రదర్స్. సీరియస్లీ చెప్తున్నా, మీరు లాస్ అవ్వద్దు అంటే మీకంటూ ఒక నాలెడ్జ్ ఉంటుంది, మీకంటూ ఒక ఐడియాలజీ ఉంటుంది, కాబట్టి మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మేము చేసే వీడియోస్కి ఎంటర్టైన్ అవ్వండి అంతే. ఆ ఎంటర్టైన్ అయ్యి మాకు పైసలు ఏమని మేము చెప్పట్లేదు, జస్ట్ ఎంటర్టైన్ కల్పితాలు మాత్రమే అంట. చూసేవన్నీ కూడా కల్పితాలే. కెమెరా ముందు మేము 100 చేస్తాం బ్రో, స్క్రిప్టులు చేస్తాము, లేకపోతే ఏదో కామెడీ వడ్డీ అనేకి ఎన్నో నాటకాలు చేస్తుంటాం, అవన్నీ కూడా కల్పితాలు మాత్రమే. ఆన్ స్క్రీన్ లో ఒకలానే ఆఫ్ స్క్రీన్ ఒకలా ఉంటారా, లేకపోతే ఏ మనిషి అయినా కూడా ఆన్ స్క్రీన్ వేరే ఉంటాడు, ఆఫ్ స్క్రీన్ వేరే ఉంటాడు. క్లియర్ స్టేట్మెంట్. హర్ష సాయి కూడా కెమెరా ముందు చాలా ఎథికల్గా మాట్లాడతాడు. ఈ విలేజ్ చూసుకుంటే కనుక మీరు చాలా ఎంత ఎథికల్గా మాట్లాడతాడు, కెమెరా ముందు కంప్లీట్గా డిఫరెంట్. ఇప్పుడు నేను మేకప్ వేసుకున్నా, జస్ట్ కెమెరా ఆఫ్ కాగానే మేకప్ తీయేస్తా. లైక్ మనుషులు కూడా అంతే అంటాం, అంతే మనుషులు కూడా అంతే. సో ఎంతవరకు వాళ్ళ ఎంటర్టైన్ అవుతున్నామో అంతవరకు చూసుకోవాలి, దాని తర్వాత పక్కన పెట్టేసేయాలి. ఎవడెవరికి ఫ్యాన్ కాదు.
ఇప్పుడు చాలా మంది హీరోస్ ఉన్నారు, మళ్ళీ వాళ్ళని తిడితే మళ్ళీ వాళ్ళ ఫ్యాన్స్ వచ్చిన కింద కామెంట్లలో. కాబట్టి నేనేమంటున్నా అంటే ఎంతవరకు ఎంటర్టైన్ అవ్వాలో అంతవరకు ఎంటర్టైన్ కావాలి. ఒక మూవీ కూతున్నాం అంటే మనం ఎంటర్టైన్ అవ్వడానికి, ఆ మూవీ చూసి నేను కూడా ఇట్లే మూవీ తీసి నేను కూడా వన్ లెక్క కనబడతా అంటే కాని పని బ్రో. ఓకే, సో బ్రో మనం కామెంట్ విషయం మాట్లాడితే మీకు వచ్చే కామెంట్ పాజిటివ్ ఎక్కువ ఉంటాయా నెగిటివ్ ఎక్కువ ఉంటాయా? చెప్పిన 80% పాజిటివ్ ఉంటాయి. ఎందుకు మరి మేబీ నాకు కూడా తెలియదు, అంటే తెలియదు అంటే తెలుసు ఎంటర్టైన్ పాజిటివ్ ఉంటాయా? ఉంటాయి అన్న, 80% ఉంటాయి. నువ్వు కావాలంటే చెక్ చేసుకో. 20% నెగిటివ్ ఉంటాయి, 20% నెగిటివ్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఏమైందంటే 50-50 అయిపోయినాయి. నీ నాన్న వేసిన దాని వల్లనే మీకు దండం పెట్టి చెప్తున్నారా బాబు, నేను ఎవరికి యాంటీ కాదు, ఎవరికి పాజిటివ్ కాదు, నా దృష్టిలో అందరూ ఒకటే. ఇప్పుడు మీరు నేను బయట కనబడ్డా కూడా ప్రజలు అన్న నువ్వు యూట్యూబ్లో వస్తావా అని అడుగుతారు కృష్ణ. నేను ఏమంటా తెలుసా, అన్న నేను యూట్యూబ్లో రాని ఏడని రాని, నీలాగానే నేను బ్రీతింగ్ తీసుకుంటున్నా, నీలాగానే నేను కూడా అన్నం తింటా, కడుపుకు నీళ్ళే తాగుతా, మనం అందరం ఒకటే అని చెప్తా. వీళ్ళే ఎక్కువ ఫీల్ అయిపోతారు, నాన్ వేసిన తోపు దమ్మున్ ట్యాప్ అని. ఎవడు ఎవరిని కాదు, వాడిని ఒకటి గుర్తే వాడు చచ్చిపోతాడు, మనల్ని ఎవరైనా గుర్తే మనం చచ్చిపోతాం. ఇవన్నీ కామన్ థింగ్స్ జరిగాయి. అవును, ఇప్పుడు సినిమాలో హీరోలు నిజంగా నిజస్వరూపంలో బయట కూడా అట్లనే నిజంగా హీరోలు లెక్క ఉంటారా? ఉండరన్నా. ప్రజలకు తెలుస్తలేదు. ప్రజలు పాపం మంచోళ్ళు అర్థం కాదు, ఎడ్డోళ్ళు అర్థం కాదు, గొర్రెలు అర్థం కాదు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే కొన్ని వీడియోలు ఇంకా వైరల్ అవుతున్నాయి. ఎవరొచ్చారు నీ ఆత్మలోకి, ఎవరొచ్చారు, ఏం ప్రమోషన్ చేద్దాం అనేది ప్రజల్ని ఏమనుకుంటారు అసలు నాకు అర్థమైతే లేదు. వాళ్ళ దేవుణ్ణి వీళ్ళే కించపరుస్తున్నారు తెలుసా అన్న. లిటరల్లీ నా నోటితో చెప్తే మళ్ళీ నన్ను తిడతారు కాబట్టి నేను చెప్పట్లేదు. వీళ్ళ దేవుళ్ళని వీళ్ళే కించపరుస్తున్నారు. ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను రిలీజియన్స్ని కలపట్లేదు. కొన్ని కులాలు కొన్ని మతాలు ఉంటాయి చూసినామా, ఆ మతాలు మంచిగా ఉంటాయి. కానీ కొన్ని మతాలు ఏం చేస్తారంటే వీళ్ళని నా దాంట్లోకి లాక్కోవాలి. ఎందుకు ఎళ్ళకి లాక్కుంటే ఏంది, మనం అందరం మనుషులం, ఇట్లా చేయకుర్రి. సరే ఇప్పటిదాకా మీరు అలా చేశారు కాబట్టి నేను అడుగుతున్నా, మీరు ట్రోల్ చూసిన నేను అన్న, సో మీ ఇన్స్టాగ్రామ్లో చూసిన, సో వాళ్ళ దేవుడు వాళ్ళ ఇష్టం, అది దేవుడు అనే వాళ్ళు ఎలా అయినా చేసుకుంటారు, దానికి ట్రోల్ చేయవలసిన అవసరం ఏముందంట? అందులో ఏముందంటే ప్రజల్ని కల్ప్రిట్లీ చేస్తున్నారు, అంటే ప్రజల మైండ్ సెట్ ని మారుస్తున్నారు. మారవద్దు, దేవుడు అనేవాడు నా వల్ల సాధ్యం కాదు. మరి ఇప్పుడు నాకు సాధ్యం అని నేను చెప్పినా, నేను ఆ వీడియోలో చెప్పినా, నేను చెప్తున్నా, నేను అడుగుతున్నాను, నేను ఆ వీడియోలో నా వల్ల నేను అందరినీ మారుస్తాను చెప్పట్లేదు. అట్ ద సేమ్ టైం మీరు మారనని నేను చెప్పట్లేదు. నేను చెప్పినంత మాత్రాన మీరు మారుతారని నాకు నమ్మకం లేదు. జస్ట్ నేను అక్కడ నా వర్షన్ మాత్రమే చెప్పినా, నా వర్షన్ అది అదే చెప్తున్నా కదన్నా. దేవుడు అనేవాడు ఒక్కడే, దేవుళ్ళు 100 వేలల్లో ఉండరు. దేవుడు అనేవాడు ఒక్కడు. నీకు ఆపద వచ్చిందా, నీకు సహాయం చేసినా వాడే దేవుడు. నేను అది చాలా గట్టిగా బిలీవ్ చేస్తా. నీ దేవుడు ఎవరన్నా? నా లైఫ్ లో చాలా మంది దేవుళ్ళు ఉన్నారన్న. అంటే శివుడు ఇట్లా కాదు, నాకు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళని దేవుళ్ళుగా భావిస్తా. నాకు విజ్జుగౌడ్ కానీ కావచ్చు, కానీ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి కానీ కావచ్చు, కానీ ఇంకా చాలా పేర్లు ఉన్నాయన్న. 1 by 1 చెప్పుకుంటూ పోతే అది వేస్ట్. అట్ ద సేమ్ టైం నన్ను మోసం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, నా ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అనమాట. నేను వాళ్ళ గురించి పట్టించుకోదలుచుకోలేదు కూడా. నా గురించి ఎవరైతే మంచిగా ఆలోచిస్తారో, నా మంచి చెడలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాట్లాడతారు. కొంతమంది ఉన్నారు, అందులో ఒక వ్యక్తి విజ్జుగౌడు, కళ్యాణ్ అనే వ్యక్తి, శివన్న అని ఉంటాడు, శ్రీయో మీడియా శివన్న, ఆయన, ఇంకా కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించి అదే వాళ్ళు నా దేవుళ్ళు అంతే. ఓకే, సో మనం ఆపదల దేవుడు అంతే అన్న. ఓకే, సో వాట్ ఈస్ మనీ అంటే పైస ఉంటేనే ప్రపంచం. పైస ఉంటే ఇవాళ రేపు, ఒకప్పుడు అనుకుంటుండే పైస లేకపోయినా మనుషులందరూ ఏకమై మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉండేది. అందరూ గ్రూపిజంగా ఒక చిన్న ప్రాబ్లమ్ని అందరు రెక్టిఫై చేసి ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కనుక్కుంటే వాళ్ళందరూ ఒక మంచిగా హ్యాపీగా ఉంటుండే. ఆ టైంలో డబ్బులు ఎక్కువ లేకుండే. ఈ టైంలో ఏమైందంటే కరెన్సీ ఎక్కువ అయిపోయింది. ఈ కరెన్సీ వల్ల ప్రజలందరూ కూడా మారిపోతున్నారు. పైసా పేక్ తమాషా దేక్ అంటారు చూసినామా, అట్లా అయిపోయింది అనమాట ప్రపంచం. నీ దగ్గర ఎంత పైస ఉంటే నీకు అంత వాల్యూ ఉన్నట్టు. ఇక్కడ నీకు ఆడితేనే నీకు వాల్యూ ఉంటుంది, ఇక్కడ ఆడలేదా నీకు వాల్యూ లేదు. ఇప్పుడు నమ్ము, ఒకప్పుడు నాకు ఫోన్ చేయనప్పుడు కూడా ఇప్పుడు నాకు ఫోన్ చేస్తుండు. బికాస్ ఆఫ్ వాట్ ఐ డోంట్ నో, మేబీ నేను సోషల్ మీడియాలో ఉన్నాను, లేదంటే నా దగ్గర ఏమైనా ఉందని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో నాకు తెలీదు. అంతే, ఒకడు మంచి కనబడితే వాడు సంకనాకనికి 100 మంది ఉంటారు అనమాట. అదే నువ్వు ఏం లేకుండా బికారిగా లేకున్నావు అనుకో, నేను ఎవడు దేకని కూడా దేకడన్నా, నీ రిలేటివ్స్ కూడా దేకరు. నేను చాలా ఉంటాయి ఇవన్నీ మాట్లాడాలంటే, కానీ అంత పెద్దోని కాదు. సో మనీ మేక్స్ మ్యాటర్ అంటావు. మనీ మేక్స్ మ్యాటర్, మనీ మేక్స్ ఎవ్రీథింగ్, మనీ మేక్స్ ఇంగ్లీష్ అంత రాదు మరి,
ఓకేనా. హనీ మేక్స్ అన్న ఏమన్నా మా బ్రదర్ ఇంత కళ్యాణ్ అన్న చెప్పినా కదా, మాట్లాడాలి లైవ్లో మాట్లాడొచ్చాను. స్పీకర్ పెట్టాను ఒకసారి. కళ్యాణ్ అన్న అన్న నేను అది కాఫీ షాప్లో పెట్టినానా అన్న, ఇంటర్వ్యూ మధ్యలోనా? ఓకేనా. ఓకే అది బ్రో, మనీ మేక్స్ లాట్ ఆఫ్ థింగ్స్. అదే మనీ మేక్స్ లాట్ ఆఫ్ థింగ్స్. ఒక క్యారెక్టర్ని చేంజ్ చేయాలంటే మనీ వెరీ ఇంపార్టెంట్. ఓకే సార్, ప్రాపర్గా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు మీరు. సో ఎంతవరకు చదివారన్న మీరు? నేను చెప్తే కామెడీ వేలో ఉంటుంది కానీ చెప్పదలుచుకోలేదన్న. అఫ్ కోర్స్ ఇంగ్లీష్ బట్టి డిగ్రీ చదివిన. కంటిన్యూ డిస్కంటిన్యూ పాస్ అయ్యానా? ఏ కాలేజ్ అన్న? భాగీరథి డిగ్రీ కాలేజ్. ఎక్కడ? చింతల్. సో డిగ్రీ గ్రాడ్యుయేట్ అన్నమాట. డిగ్రీ. సో దాని తర్వాత జాబ్స్ కానీ చేసిన, ఆప్టామ్లో చేసిన, 24/7లో చేసిన, 24/7 24/7లో చేసిన, అండ్ ఇంకా ఏదో చిన్న చిన్న ఎంఎన్సీ కంపెనీలో చేసిన. దాని తర్వాత మార్కెటింగ్లోకి వెళ్ళిన. మార్కెటింగ్లోకి వెళ్ళి బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంది కదా, అందులో వర్క్ చేసిన. నా ఫస్ట్ జాబ్ అదే సేల్స్ బాయ్ నుంచి. ఓకే, అట్లా అని చెప్పేసి మాట్లాడుకోవాలి. కుల్లా సేల్స్ బాయ్ నుంచి స్టార్ట్ అయినా. నా లైఫ్ అక్కడనే స్టార్ట్ అయింది అనమాట. నాకేం తెలియని ఏజ్ లా నేను మొబైల్స్ అమ్మడానికి పోయినా షోరూంలోకి. నాకు తెలియదు ఆ ఏజ్ లా, చిన్న పిల్లోని. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నా కెరియర్ని ఒక్కొక్కరిని చూసుకుంటూ నాకు నేనే నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నా, ఎట్లుండాలి లైఫ్లో, ఏం చేయాలనేది. సో ఆ స్ట్రాటజీ ప్రకారమే నేను ఇప్పుడు వెళ్తున్నా, నేను అనుకుంటున్నా, స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నా. అంటే ఆ రహస్యం ఏంటంటారు అంటే, ఒక సేల్స్ బాయ్గా మొదలైన నా జీవితం, సేల్స్ బాయ్గా మొదలైన నా జీవితం ఇప్పుడు యూట్యూబర్గా, యాంకర్ చందు. ఏంటన్నా ఈ రహస్యం ఏంటంటే, ఆ కష్టాలు ఉన్నాయి. కష్టాలు అంటే ప్రతి ఒక్క లైఫ్ లో కష్టాలు, ఎందుకంటే ఉన్నాయి. నా లైఫ్ లో కూడా కష్టాలు ఉన్నాయి. మా పేరెంట్స్ కొంచెం స్టాండ్ అంటే కొన్ని విషయాల్లో నేను హై ఎడ్యుకేషన్ చదువుతా అంటే స్టాండ్ తీసుకోలేకపోయారు. అవన్నీ ఉన్నాయన్న, కానీ అవన్నిటి గురించి చెప్పుకొని నాకు నేను చెప్పదలుచుకోలేదు. అనొచ్చు చీప్ ఎందుకైతే జనాలు తెలవాలి అని చెప్పి నువ్వు అనొచ్చు. కాకపోతే నన్ను నేను డిగ్రేడ్ చేసుకోదలుచుకోలేదు. సో నేను ఎప్పుడు నన్ను ప్రజలు ఇట్లనే చూడాలా, ఫనీ గాయ్ చందు ఇంటర్వ్యూస్ ఫుల్ ఎంటర్టైన్ ఉంటాయి, ఇదే వేళ చూడాలి. నా కష్టాలు తెలుసుకొని పాపం వాళ్ళు ఫీల్ అవ్వాలి. అంటే ఇంత మంది నవ్విస్తున్న యాంకర్ చందు వెనకాల కూడా కొన్ని ఉంటాయి. సరే, ఒక 1,00,000 మంది తెలుసుకోకపోయినా ఒక 10 మంది కన్నా తెలుసుకోవాలని ఉంటుంది. సరే, ఆ 10 మంది నీ పక్కన ఉన్న వ్యక్తులకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది. మేబీ అన్ని షేర్ చేసుకోలేము మనం వాళ్ళతో. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ ద్వారానే కొన్ని అట్ ఎ టైం రీచ్ కావాల్సి ఉంటుంది. సో అందుకోసం తప్పకుండా చెప్పాల్సి, ఎందుకంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ అని చెప్పిన. సో యాంకర్ చందు గురించి మొత్తం ఈరోజు తెలుసుకుందాము అని చెప్పి ముందు చెప్పే స్టార్ట్ చేసిన. అయితే ఏం లేదన్నా, నేను ఒక సేల్స్ బాయ్ నుంచి స్టార్ట్ అయ్యి టీమ్ లీడర్, ఏఎస్ఎం, ఏరియా సేల్స్ మేనేజర్, దాని తర్వాత ఒక్కొక్క స్టెప్ ఎదుక్కుంటే గూగుల్ పేలో కూడా చేసిన. నేను గూగుల్ పే, మనకి ఇప్పుడు గూగుల్ పే ఉంది చూసినాం, అందులో కూడా చేసిన టీమ్ లీడర్గా నేను. అందులో చేసిన, అంత ఎంఎన్సీలోకి వెళ్ళిన. కాకపోతే నాకు ఏంటంటే, నాకు బ్యాక్ సపోర్ట్గా మా ఫాదర్ కొంచెము మనతో చిన్నప్పటి నుంచి లేడనమాట. ఉన్నాడు కానీ నాతోటి లేడు. కొంచెము ఆయనకి అలవాట్లు అంటే వేరే అలవాట్లు, తాగడం, ఆల్కహాలిక్ అనమాట. నువ్వు అనొచ్చు మళ్ళీ, నువ్వు కూడా తాగుతున్నావు, నువ్వు కూడా ఆల్కహాల్ అవుతావేమో అనొచ్చు. నీ క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్కి అన్ని నేనే రిప్లై చేయాల్సి వస్తుంది. సార్ నేను అంతగానో ఏం తాగానన్నా, మీరు వీడియోలు చూసినంత తాగను. అది వెరీ లిమిట్ ఉంటుంది. నేను ఒక్క బియర్, ఇంకా ఎక్కువ ఎగ్జైట్ అయితే 2 బియర్లు, దట్స్ ఇట్. కంటెంట్ కోసం ఏదో ఎంటర్టైన్ చేయాలి. సో ఈ కష్టాలు ఉన్నాయి. మా ఫాదర్ చిన్నప్పటి నుంచి మాతో లేడు కాబట్టి మాకంటూ కొన్ని కష్టాలు. మా మమ్మీ స్టాండ్ తీసుకొని, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడే నాకు ఒక బైక్ ఇప్పించింది. మా మమ్మీకి నేను జీవితాంతం రుణపడినా కూడా నేను సరిపోదు. ఆమె మమ్మల్ని చాలా మంచిగా పెంచింది అనమాట. ఎంతమంది? నేను 2 అన్నతమ్ముళ్ళము, ఒక అక్క. ఓకే, మీరు చిన్నోడిని, ఇంటికి చిన్నోడిని, మంచోడిని, అందరికంటే మంచోడిని. మీరే చెప్పేసుకుంటున్నారు. సో మా అమ్మాయి మొత్తం చూసుకుందా అన్న? చిన్నప్పటి నుంచి మా అమ్మాయి చూసుకుంది. ఆమె చాలా హార్డ్ వర్కర్ అనమాట చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఏదో ఆమెకు టైం కలిసి వచ్చి ఇంట్లో ప్రశాంతంగా ఉంటుంది అంతే. ఇప్పుడు కూడా ఉండదు. ఆమె కంప్లీట్ గా ఆమె వర్క్ చేస్తా అంటే బయట పనులు కాదు, ఇంట్లో ఏదో పని చేస్తూనే ఉంటుంది ఆమె. అది పోనీ అన్న, నా కష్టాల గురించి ఇప్పుడు తెలుసుకోవాలి అంతే అన్న. ఇప్పుడు ఏంటంటే, ఏదో ప్రజలు నన్ను ఆదరించి నాకు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ స్పాంటేనియస్ లో కామెడీ చేయడం ఏదో వర్కౌట్ అవుతుంది. ఇది ఎంతవరకు వర్కౌట్ అయితే కూడా నాకు తెలియదు. ప్రజలు ఎంతవరకు నన్ను చూస్తారు కూడా నాకు తెలియదు అన్న.
సరే మీ మదర్ అంతా కష్టపడి మీ అందరం పెంచింది కాబట్టి సో మీరు సంపాదించిన తర్వాత ఫస్ట్ మనీ మీరు ఏదైతే సంపాదించినారో అప్పుడు మమ్మీకి రిటర్న్ గిఫ్ట్ ఏదైనా ఇవ్వడం జరిగిందా మీ లైఫ్లో? అప్పుడేం లేదన్నా, ఫస్ట్ సంపాదన అట్లా ఏం లేదు. నా సంపాదన మొత్తం కూడా నేను మళ్ళీ రీగ్రోత్ అవ్వడానికి లైక్ డెవలప్ చేయడం ఉంటుంది కదా, ఛానల్ డెవలప్మెంట్ లేదంటే ఏదో ఒక దానికి ఖర్చు పెడుతున్నా. అట్ ద సేమ్ టైం ఇంట్లో ఇస్తా, మరి అంతగానం ఇయ్య. ఇంట్లో నేను ఇచ్చేది ఒక 20-30 వేలు ఇస్తా, మిగతాది నా దగ్గరనే ఉంటుంది. నా ఖర్చులు నేను యంగే కాబట్టి నేను ఎంజాయ్ చేసేది నేను ఎంజాయ్ చేస్తా, పబ్బుకి పోతా, బయట తిరుగుతా. నాకు అన్ని ఫ్యామిలీ సపోర్ట్ కానీ మీ సిస్టర్ బ్రదర్ ఫస్ట్ తిట్టిరు మా ఇంట్లో వాళ్ళు. మా అమ్మ సపోర్ట్, మా అమ్మకి తెలియదు కాబట్టి మా అమ్మ సపోర్ట్ చేసిద్దా న్యూట్రల్ ఉందో తెలియదు. ఫస్ట్ తిట్టిర్రు, ఎగ్దమ్ వేసుకుర్రు. మా అక్క మా బావ అందరు వేసుకుర్రు. ఇప్పుడు వాళ్ళు ఇక పట్టించుకుంటారు. ఇప్పుడు నేను నెలకి 2 లక్షల దాకా సంపాదిస్తున్నాను కదా, సో ఎవరైనా పట్టించుకుంటారు. మేబీ దే ఫీల్స్ దట్ అరే బతుకుతుండు కదా పోనీ వదిలేద్దాము అన్నట్టు వాళ్ళు ఉన్నట్టున్నారు. సో ఎనీవేస్ హ్యాపీ. సో అప్పుడు ఎట్లుండే లైఫ్, ఇప్పుడు ఎట్లుందన్న? ఒక యూట్యూబర్ అయిన తర్వాత ఎలా ఉంది? స్టార్టింగ్ మీరు జాబ్ చేసే సందర్భాలు, ఎందుకంటే సింగిల్ ఇండిపెండెంట్ మదర్ కాబట్టి అవును జాబ్ అన్నీ చూసుకుని మీరు ఈ పొజిషన్ దాకా వచ్చారు. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ సో ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేసినారు. సో ఇప్పుడు ప్రజెంట్ మీరు నెలకి 2 లక్షలు సంపాదిస్తున్నా అని చెప్పి చెప్పినారు. సో ప్రోమోలు వేసుకుంటారు. సో ఎలా అనిపిస్తుంది? అయితే జాబ్ చేస్తున్నప్పుడు ఎట్లుండే అంటేనా, లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. జాబ్ చేస్తున్నప్పుడు కాలేజ్ డేస్ కానీ ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఉంటుండే. ఎప్పుడైతే నేను కష్టాలు ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఎవరు సపోర్ట్ చేయలేరు, ఫ్రెండ్షిప్ కట్ చేసిన. ఓకే, యూట్యూబ్లోకి వచ్చింది. అదే చెప్తున్నా, జాబ్లో ఉన్నప్పుడు డబ్బులు వస్తుండే కానీ అది అక్కడికే సరిపోతుండే. క్రెడిట్ కార్డ్ బిల్స్ అని, మంత్లీ ఈఎంఐస్, వీటికి సరిపోతుండే. అప్పుడు కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుండే, డబ్బులు సరిపోతలేవు అని చెప్పేసి. ఇప్పుడు కూడా డబ్బులు మనిషికన్నా ఏ మనిషికైనా ఎంత అన్న డబ్బు రాని సరిపోదు. వాస్తవం సరిపోదు. నీకు ఎంత డబ్బు వస్తుంటే నీ థింకింగ్ కూడా అట్లా ఉంటుంది అనమాట. హై లెవెల్ థింకింగ్ ఉంటుంది. ఇప్పుడు నీకు 1 లక్ష రూపాయలు పబ్బుకోవాలనిపిస్తుంది, 2 లక్షలు వస్తే ఇంకా వేరే పార్క్ పెద్ద హోటల్స్ పోవాలనిపిస్తుంది. ఒక 5 లక్షలు వస్తే నీకు బ్యాంకాక్ పోవాలనిపిస్తుంది. నీ ఇన్కమ్ ని బట్టి నీ ఆలోచనలు ఉంటాయి. ఏ మనిషికైనా కూడా ప్రాబ్లమ్స్ కామన్. డబ్బు ఉండని ఉండకపోని, డబ్బు ఉన్నవానికి ఒక టెన్షన్ ఉంటుంది, డబ్బు లేనికి ఒక టెన్షన్ ఉంటుంది. డబ్బు లేనికి డబ్బు ఎందుకు లేదని టెన్షన్ పడతాడు. డబ్బు ఉన్నోడేమో ఈ డబ్బుని ఎవడు పట్టుకుపోతాడు, ఎవడు ఆలోచనలు ఉంటాయి. కానీ నేనైతే మాత్రం పక్కా ఉంటాయి. నేనైతే న్యూట్రల్గా ఉన్నాను. అప్పుడైనా ఇప్పుడు న్యూట్రల్గానే ఉన్నా. నాకు ఏ స్టేజ్ అనేది ఏం లేదు. ఐఎమ్ వెల్ అండ్ గుడ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ఎక్స్పెక్టెడ్ ఏంటి ఎక్స్పెక్ట్ చేస్తారా మీరు యూట్యూబ్ లో సక్సెస్ అవుతుంది అని చెప్పి? ఎక్స్పెక్ట్ చేయలేదన్న, ఎక్స్పెక్ట్ చేయలేదు. నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఆవేశం స్టార్, నాన్ అంటున్నా, ఆవేశం స్టార్. ఆ ఒక్క వీడియో లిటరలీ 4 million దాకా పోయింది ఫేస్బుక్లో యూట్యూబ్లో అంతా కలిపి. బయట ఎక్కడికి పోయినా కూడా నీ మూతి మీద ఇవే క్వశ్చన్స్ ఇవే అడుగుతారు. అప్పుడు నాకు మంచిగా అనిపిస్తుండే, అరే బూత్ మాట్లాడినా కూడా ప్రజలు దాన్ని తీసుకున్నారు, పాజిటివ్ వేలో తీసుకున్నారు, దాన్ని ఒక కామెడీ పరంగానే ఒక ఎంటర్టైన్ పరంగానే తీసుకున్నారు అని చెప్పేసి అప్పుడు స్టార్ట్ అయిందని నా యూట్యూబ్ జర్నీ. అక్కడ నుంచి నేను వెరీ పాజిటివ్గా ఉన్నాను. ఆ నెగిటివ్ కామెంట్స్ కానీ పాజిటివ్ కామెంట్స్ కానీ అవన్నిటిని రిసీవ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన. ఎప్పుడైనా ఒక మనిషి ఎదగాలంటే ప్రతిదాన్ని రిసీవ్ చేసుకునే తత్వం ఉండాలా. సో నేను మోటివేషనల్ కాదు కానీ నేను అన్నిటిని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉండే. యాక్సెప్ట్ చేస్తాను. ఫస్ట్ ఛానల్ మీద ఓన్ ఛానలా లేకుంటే నాదే అన్న, బ్యాట్ కింగ్ మీడియా. కొన్ని సందర్భాలు ఛానల్ వర్క్ చేయడం జరిగింది. నేను ఏ ఛానల్లో వర్క్ చేయలే. స్టార్టింగ్ నేను టిక్టాకే కదా, టిక్టాక్లో ట్రోలింగ్స్ చేసిన. అప్పుడు ఎంతో అంత ఫేమ్ అంటే గుర్తింపు వచ్చింది. దాంతో టిక్టాక్ పోయిన తర్వాత ఎలా ఇట్లా లైట్ తీసుకుందామని చెప్పేసి మళ్ళీ జాబ్ చేసిన. అప్పుడు ఆప్టంలో చేసిన, మళ్ళీ ఆప్టంకి ఎక్కిన. మళ్ళీ కొన్ని రోజులకి ఒక వ్యక్తి, వాడంటే నాకు అసలు పడదు కానీ వాడిని స్టిల్ ఇప్పటికీ నేను గురువుగానే ట్రీట్ చేస్తాను. ఎందుకంటే నాకు యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ నేను నేర్పించిండు కాబట్టి, తెలిసేటట్టు చేసిండు కాబట్టి. వాడు నా వెనకాల చాలా మోసాలు చేసిండు, నా ముందు చేసిండు, నా వెనకాల చేసిండు, నా ఛానల్ని కూడా యాక్ట్ చేసిండు. నా ఫస్ట్ ఛానల్ వచ్చేసి ఒక ఛానల్ ఉంటుంది లవ్ దాలో టీవీ అని చెప్పేసి, ఆ ఛానల్ హ్యాక్ చేసిండు. హ్యాక్ చేయడం కాకుండా పిఎస్ చాలా, అప్పుడు మనకి అంత మెచ్యూరిటీ లేక, ఆ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ గురించి అంత నాలెడ్జ్ లేక అవన్నీ లైట్ తీసుకున్నా. దాని తర్వాత ఒక 5 day బ్యాట్ కింగ్ మీడియా అని చెప్పేసి నా మైండ్లోకి ఎందుకు థాట్ వచ్చిందో తెలియదు. బ్యాట్ కింగ్ మీడియా ఛానల్ పెట్టిన తర్వాత ఇంటర్వ్యూస్ కొడదామని చెప్పేసి 1 by 1 ఇంటర్వ్యూస్ కొట్టిన. పిల్లిని చూసిర్రు, డబ్బులు వచ్చినాయి, సంతోషంగా ఉన్నది. ఈ డబ్బుల్ని మళ్ళీ రెట్టింపు వేగంతో డబ్బులు ఎట్లా చేయాలని ఆలోచించిన. మళ్ళీ ఇంటర్వ్యూస్ కొట్టిన. అట్ ద సేమ్ టైం ప్రజల
సపోర్ట్ వచ్చింది, డబ్బులు వస్తున్నాయి. ఇంకా ఎందుకు ఆగాలని చెప్పేసి వెళ్తూ 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 ఉండగా కొన్ని మధ్యలో టక్కున ఒక పెద్ద దెబ్బ పడ్డది, ఇట్లా వన్ షాట్ పడ్డది. ఆ టైంలో ఛానల్ అమ్మేసిన, ఓకే, 1,50,000కి అమ్మేసిన. నాకు వచ్చే రెవెన్యూ ఆ ఛానల్లో 50,000 ఉంటుండే. అప్పుడు నేను 1,50,000కి నేను ఛానల్ అమ్మేసిన అనమాట. అది అమ్మిన తర్వాత మళ్ళా కొన్ని రోజులు గ్యాప్ ఉన్నా వేరే ఛానల్ వేసినప్పుడు, మీకు తెలుసు పెద్ద బాస్ 1 చేసినాం చూసినావు, అబీస్ ఎంటర్టైన్మెంట్స్ అని చెప్పేసి, ఆ ఛానల్లో వర్క్ చేసినప్పుడు నా శాలరీ 55,000 ఉండే మంత్లీ. 55,000 ఉంటుండే. వాళ్ళకు కూడా నా 100% ఎఫర్ట్స్ ఇచ్చిన. మధ్యలో ఏదో వచ్చిన ఈ డిస్టర్బెన్స్లు నా వల్ల కాదు, వాళ్ళకి డిస్టర్బెన్స్లు అయ్యి ఆఫీసర్ మూసుకోవాల్సి వచ్చింది అనమాట. దాని తర్వాత అది అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఉన్నా. దాని తర్వాత విజ్జు ఒకరోజు కాల్ చేసి, అంటే మాది టిక్టాక్ నుంచే పరిచయము, టిక్టాక్ నుంచే పరిచయము. మాకు ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ గురించి ఒక వ్యక్తి చెప్పినని చెప్పిన ఇష్టం, అక్కడ ఇద్దరం మోసపోయాం. ఓకే, ఆ వ్యక్తి మీరు? ఇద్దరం మోసపోయినాము. అప్పుడు విజ్జుగోడు సపరేట్ ఒక ఛానల్ క్రియేట్ చేసుకుంటూ నేను లైట్ తీసుకొని ఆయన దగ్గరనే ఉండి, మళ్ళీ నేను కూడా మోసపోయిన తర్వాత కొన్ని రోజులకు నేను బ్యాట్కింగ్ మీడియా పెట్టుకున్నా. ఆ బ్యాట్కింగ్ మీడియా అమ్మేయాల్సి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఖాళీగా ఉన్న తర్వాత ఏం చేయాలో అర్థమైతే లేదు, జాబ్ చేద్దామని చెప్పేసి 24/7 చేసిన. చేసిన తర్వాత విజ్జు ఫోన్ చేసి, ఇట్లా కాదు ప్రజలు చూస్తూ ఉంటారు, చందుని చూస్తూ ఉంటారు, విజ్జుని చూస్తూ ఉంటారు, మనం ఎందుకు వీడియోలు చేయొద్దు కలిసి అని చెప్పేసి. అంతకుముందు వరకు ఆయన క్యాడర్ అయింది, నా క్యాడర్ నాది. ఆయన సపరేట్గా ఇంటర్వ్యూలు తీసుకుంటుండే, నేను సపరేట్గా ఇంటర్వ్యూలు తీసుకుంటుండే. కలిసి చేద్దాం, ఎట్లుంటుంది, వర్కౌట్ అవుతుంది, వర్కౌట్ కదా అనుకున్నాం. కలిసి చేస్తాం, వర్కౌట్ అయింది. మళ్ళా సుడి తిరిగింది, మంచిగా వ్యూస్ అవుతున్నాయి, డబ్బులు వస్తున్నాయి. అంతే, ఇక్కడికి వచ్చి సీదా ఆడ ఇంటర్వ్యూ కొడితే సీదా ఇక్కడికి వచ్చేసినాం. ఓకే, అలా స్టార్ట్ అయింది మీది విజ్జుగోడ. డిస్టర్బెన్స్ అలా మీ మధ్యలో అయినాయి, 2-3 సార్లు డిస్టర్బెన్స్ అయినాయి. వెళ్ళి మళ్ళీ కలవడం కూడా జరిగింది. డిస్టర్బెన్స్ అయినాయి. ఏ మనిషికైనా డిస్టర్బెన్స్లు, ఈగోలు, వాళ్ళ బ్రెయిన్ ఒక్కొక్కసారి వాళ్ళ మాట వినదు, నీదే కరెక్ట్ అని చెప్పేసి నీ మాట వింటుంది. అట్లా నేను కూడా మిస్టేక్లు చేసిన, మేబీ అది నా మిస్టేకే కావచ్చు. అట్లా ఇద్దరి మధ్యలో కొన్ని అయినాయి. కానీ ఫైనల్గా మళ్ళీ కలిసినాము. నవ్ వీఆర్ వెరీ హ్యాపీ. నేను చెప్పిన ఇప్పటి నుంచి నేను ఎప్పుడు కూడా నేను మిస్అండర్స్టాండ్ చేసుకోను. మేబీ నా ఆలోచన వల్ల నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నానేమో, మేబీ నీ ఆలోచన వల్ల నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నామో, బట్ ఫైనల్లీ వీఆర్ వన్ అని చెప్పేసి మేము ఇప్పుడు మూవ్ అవుతున్నాం. ఆ జర్నీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. నువ్వు కూడా కోరుకో, ప్రజలు కూడా కోరుకోరు, అందరు కోరుకుంటారు. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో కొంతమంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉంటారు వాళ్ళ లైఫ్లో. అలా మీ లైఫ్లో ఎవరన్నా? మా మమ్మీ. షీ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్. మదర్ అంటారు. ఓకే, సో లైఫ్ గురించి చెప్పాలంటే లైఫ్ ఎన్ని రోజులు ఉంటామో ఎన్ని రోజులు వీక్తామో తెలియదు. హ్యాపీగా ఎంజాయ్ చేయాలా, డబ్బులు సంపాదించాలా. డబ్బు ఎక్కువ వస్తే టెన్షన్ పడద్దు, డబ్బు తక్కువ ఉన్నా కూడా టెన్షన్ పడద్దు. సో నీకు ఇవాళ ఉన్న దాంతో నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేసినావు అనుకో, చాలు, దేవుడు నిన్ను హ్యాపీగా తీసుకుపోతాడు. లేదు టెన్షన్స్ మైండ్లో ఏదో గజిబిజి పెట్టుకొని నువ్వు బతుకుతున్నావు అనుకో, ఆ లైఫ్కి అర్థం లేదు. సో నువ్వు రేపు పొద్దుగా చచ్చిపోతే నీ లైఫ్ దానికి ఒక అర్థం ఉండాలి. అది ఏ విధంగానే కానీ నువ్వు ఎంజాయ్ చేయి, నువ్వు తాగు, తందనాలు ఆడు, ఏదైనా చెయ్యి, దానికి ఒక అర్థం ఉండాలా. కాబట్టి మంచి ఉండాలి, అట్ ద సేమ్ టైం నీ లైఫ్లో ఒక ఎంజాయ్మెంట్ ఉండాలి. అదే లైఫ్ అన్న. నా లైఫ్లో మంచి అనేది ఉన్నాయి, కానీ నేను అవి ఎప్పుడు కూడా కెమెరా ముందుకు తీసుకురాలేదు. ఇన్ ఫ్యూచర్ తెస్తానేమో. నేను కూడా ప్రజలకు హెల్ప్ చేస్తూ వీడియోలు పెడతా. ఎందుకంటే నేను అందరిలాగా సింపతి గెయిన్ చేద్దామని అసలు కాదు. రైట్, నేను అదే అడుగుదాం అనుకున్నా. మీరు కానీ విజ్జుగౌడ్ కానీ చాలా మందికి హెల్ప్ చేశారు, బట్ ఆఫ్ కెమెరాలో చేయడానికి బాగా ఇష్టపడతారంట మీ ఇద్దరు. మాకు అంటే ప్రజల కోణం మాకు తెలుసు అన్న, ప్రజలు దీన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అర్థం కాదు. ఇప్పుడు మేము కెమెరా ముందు చేసినాం అనుకో, మాకు ఫేమ్ వస్తుంది, కానీ నిజాయితీగా చేసిన తృప్తి వేరే ఉంటుంది. ఇప్పుడు మేము ఆఫ్ కెమెరాలో చేసిన విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పటికీ నాకు చెప్పాలని ఇంట్రెస్ట్ లేదు, చెప్పను కూడా. సేమ్ వర్డ్ నాకు కూడా విజ్జుగౌడ్ కూడా ఇదే చెప్పిండు. బయటగా అనుకున్నా, అప్పుడు నాకు తెలిసింది. సో వాళ్ళు చేస్తారు హెల్ప్, బట్ కెమెరా ముంగట వాళ్ళకి నచ్చదు అని చెప్పి. ఎందుకంటే సింపతి గెయిన్ చేయడం ఇష్టం లేదు. కానీ ఈ మధ్య కాలంలో ప్రజల్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే, వినడు. కానీ ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వినరు, ఎవరి మాట ఎవడు విన్నాడు. కానీ వీడు నాన్ వెజ్ ఇంటర్ అని చెప్పింది కదా, ఆయన ప్రమోషన్ చేసేది లింక్ క్లిక్ చేసి ఇంటర్ అంటున్నాడు, ప్రజలు వినరు. మేము ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే, మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని మేము చేసే మంచి పనిలో వాళ్ళు కూడా ఒక తోడయ్యి, లేదా వాళ్ళు ఉన్న సరౌండింగ్లో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి ఒకటి డిస్కషన్ అయితే చేస్తున్నాము. మేము చేసే పని ఆఫ్ కెమెరా ఎందుకు, ఆన్ కెమెరానే చేద్దాము, ఇంకా 10 మంది ఇన్స్పైర్ అవుతారేమో అన్న ఆలోచనలు ఉన్నాయి. మేబీ ఇన్ ఫ్యూచర్ అది జరగచ్చు అన్న. యాజ్ ఏ మీరు యూట్యూబర్ కాబట్టి నేను అడుగుతున్నా. సో చాలా మందికి ప్రజలకు డౌట్ అది, సో కెమెరాల విషయం వాళ్ళకి కూడా డౌట్ అది. సో చాలా మంది యూట్యూబర్లు పైసలు ఇచ్చి వీడియోలు చేస్తూ ఉంటారు.
సో వాళ్ళ చూపించేది 10,000 20,000 కానీ ఇచ్చేది వాళ్ళు నువ్వు అబ్జర్వ్ చేసినావు 200 అన్న. సింపుల్ లాజిక్ చెప్తాను, అబ్జర్వ్ ఎప్పుడైనా చేసినావు లేదు నాకు తెలియదు. 100 లెక్క పెడతారు, 10 లెక్క పెడతారు. ఎందుకన్నా 500 2,000 నోట్లు ఎందుకు లెక్క పెడతారు? బుద్ధబల్సా 100 లెక్క పెట్టి ఇదే పెద్ద అమౌంట్ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తారు, దానికి మళ్ళీ ఎలివేషన్ ఇస్తారు. తప్పన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వీళ్ళు ఇచ్చే 500 అయినా కూడా 500 నోట్ ఒక్కటి తీసుకొని ఇస్తే చాలన్నా, ప్రజలు దానికి యాక్సెప్ట్ చేస్తారు. ఇచ్చిండు పైసలు ఇచ్చిండు అని. అదే 500 నోట్లు 10 రూపాయలు కట్ట లెక్క ఇట్లా ఇంత 500 నోట్లు తీసుకొని ఇట్లా లెక్క పెట్టుకుంటా ఇక తీసుకో, అది చీప్ ట్రిక్స్, వేస్ట్ ఆఫ్ టైం. అంతేనా? వాస్తవం కాదంటారు అవన్నీ. అట్లా చేసేటోళ్ళకి మాత్రమే అది మీ మనస్ఫూర్తికి మీకు ఎంత కరెక్ట్ అనిపిస్తుందో తెలియదు, కానీ నా ఉద్దేశంలో అది కరెక్ట్ కాదని నా అజంప్షన్. మరి ప్రజల అజంప్షన్ ఏందో నాకు తెలియదు. ఓకే, సో విజయగౌడ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తాను, ఎందుకంటే తనతో ట్రావెల్ చేస్తారు కాబట్టి. సో ఎప్పుడు మీరు కలిసి ఉంటారు, సో కొన్ని చెప్పలేని కూడా ఉంటుంటాయి. సో తనలో ఇరిటేటింగ్ కోపం తెప్పించే విషయాలంటే ఏం చెప్తారు? మా మధ్యలో అసలు కోపాలే ఉండే అన్న. ఏదో ఒక సందర్భంలో ఆ గొడవలు అయినాయి తప్ప కోపాలు ఉండేవి. మేమిద్దరం కూర్చున్నామంటే ఆయన మీద నా మీద అయినా ఆయన మీద జోకులు ఎట్లా వేసుకుంటాం తెలుసా, నవ్వి చచ్చిపోయాడు జోకులు వేసుకుంటాం. వస్తే వాళ్ళు కూడా ఎంటర్టైన్ అవుతారు, చూపే చేస్తారు. ఆయన జోక్ చేయము, మేము కెమెరా ముందే జోకులు చేస్తాము. అవుట్ ఆఫ్ కెమెరా మాకు ఇద్దరికి రిలేషన్ ఉంది కాబట్టి, ఇప్పుడు నీకు నాకు రిలేషన్ ఉంది అనుకో, నేను నీ మీద జోకులు వేస్తావు, నా మీద జోకులు వేస్తావు, మన ఇద్దరు నడిచిపోతుంది. ఒకసారి కెమెరా కట్ అన్నామా ఎవ్రీథింగ్ ఈజ్ పర్సనల్, ఎవరి లైఫ్ వాళ్ళదే. మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి మేము మస్తు జోకులు వేసుకుంటాం. సో నచ్చేది చెప్పాలంటే ఐ థింక్ ప్రతిదీ నచ్చుతుంది అని చెప్పి చెప్తారు. నచ్చందా? నచ్చేది అదే అన్న. ఇప్పుడు ఒక వ్యక్తితో ట్రావెల్ చేస్తున్నప్పుడు నువ్వు ఏ వ్యక్తిని అడుగు, నువ్వు ఒక వ్యక్తితో ట్రావెల్ చేస్తూ నువ్వు ఆ వ్యక్తి దగ్గర ఏం నచ్చదు ఏం నచ్చింది అని అంటే అన్ని బాగానే ఉన్నాయి అంటాడు తప్ప బాగలేదని చెప్పేసి ఎవడు ఏం చెప్పడు. అవును. సో నాతో మీరు టోటలీ డిఫరెంట్ కాబట్టి అడిగిన మిమ్మల్ని నేను. సో ఏదన్నా మీరు ఓపెన్ చెప్తారు కాబట్టి అడిగిన నేను. అట్లేం లేదన్న, ప్రస్తుతానికి మా లైఫ్లో చాలా హ్యాపీగా గడుస్తున్నాయి. జీవితము మేము ఎన్నో అనుభవాలు నేర్చుకుంటున్నాము, ఎక్స్పీరియన్స్లు అవుతున్నాయి. ఇట్లా ఏం చేస్తే ప్రజలేంది వాళ్ళేంది వీళ్ళేంది అన్నీ మాకు ఎక్స్పీరియన్స్లు అవుతున్నాయి అనమాట. నేను ఒక తమ్ముడుగా, ఆయన ఒక అన్నగా మాకు మేము నచ్చ చెప్పుకుంటాం. ఇది ఇట్లా అయితే ఎట్లా మంచిగా ఉంటుంది, ఎట్లయితే ఇట్లా మంచిగా ఉంటుంది అని చెప్పేసి. నాకు ఆయనలో నచ్చని విషయం అంటూ ఏం లేదు. ఒకవేళ ఉన్నా కూడా నేను ఇక్కడ ఎందుకు చెప్తానన్నా, మేమేమి ఎందుకు నెగిటివ్. యాంకర్ చందు కదా, యాంకర్ చందు అయినా కూడా ఎవడైనా కూడా చెప్పొద్దు. ఓకే, అంటే నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా, ఎందుకంటే రీసెంట్గా నేను విజయగౌడ్ ఇంటర్వ్యూ చేసిన కాబట్టి. సో నేను అడిగిన, మేబీ నా ఇంటర్వ్యూ చూసిండ్రో లేదో నేను చూసినా, ఇది పర్టికులర్గా మెన్షన్ అయిందో కాదో నేను తెలియదు కానీ. సో తను ఏం చెప్పాలంటే, మీ లైఫ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటూ కొంతమంది ఉంటారు కదా. సో అందులో మీ లైఫ్లో ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరంటే మా అమ్మ, నాన్న, నా భార్య, చందు అని చెప్పి. నా లైఫ్లో కూడా అంతే అన్న. నా లైఫ్లో మా ఫ్యామిలీ తర్వాత విజయ్. బికాస్ నాకు ఒక స్థాయిలో ఒకానొక టైంలో ఇట్లా చేద్దామని చెప్పేసి నన్ను మళ్ళీ ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా చేసిండు. నాకున్న నాలెడ్జ్కి ఆయన నాలెడ్జ్కి నన్ను స్ట్రాంగ్గా బుల్డ్ చేసిండు, గట్టిగా నిలబడేట్టు చేసిండు. సో ఈజ్ ద వన్ మోస్ట్ పర్సన్ ఇన్ మై లైఫ్. సో మీ ఇద్దరిని కలిపే ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా. సో విడివిడిగా కలిసి విడగొట్టిన అనుకుంటా. మా ఇద్దరిని కలిపి ఇంటర్వ్యూ చేస్తే ఇది ఇంటర్వ్యూ కాకపోతే అంత రోస్టింగ్ ఇంటర్వ్యూ. అందుకే మీ ఇద్దరిని సైడ్కి మొన్న నెక్స్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఆల్మోస్ట్ నాకు కొన్ని ఆన్సర్స్ అయితే ఈక్వల్ అనే కనిపించినాయి. సో తను అదే చెప్పాడు ఆఫ్ కెమెరా ముంగట మేము. తను ఇంకోటి ఏం చెప్పాడంటే, ఆన్ కెమెరాలో మేము ఇలా చేస్తాం కానీ ఆఫ్ కెమెరా టోటల్లీ డిఫరెంట్ ఉంటుంది మాది. సో మేము మంచి మనుషులమే, మేము ఎవరిని వేసుకోము, ఆన్ కెమెరా కాబట్టి నటించాల్సి వస్తుంది అని చెప్పి కూడా తను చెప్పడం జరిగింది. ఎవరైనా అంతే, ఇప్పుడు కంటెంట్ క్రియేటర్లు అంటేనే అంతే కదా, నా కెమెరా ముందు ఎవరైనా కూడా అవతలని ఎంటర్టైన్ చేయడానికి చేస్తారు, అవతలని షాక్ అవ్వడానికి చేస్తారు. ఇప్పుడు కొన్ని కంటెంట్స్ ఉంటాయి, ఎట్లా అంటే ఎంటర్టైనింగ్ పరంగా ఎంటర్టైనింగ్ ఉంటుంది, కాంట్రవర్షియల్ పరంగా కాంట్రవర్షియల్గా ఉంటుంది. అంటే అవతలని ఎంటర్టైన్ చేయాలన్నా షాకింగ్గా పెట్టాలన్నా ఏం చేయాలనేది కంటెంట్ క్రియేటర్లు నిర్ణయిస్తారు. సో అంతేవరకు కానీ పాత్రలన్నీ కూడా కల్పితమే. ఓకే, సో మీరు ఒక యూట్యూబర్ కాబట్టి, సో మీకు ఇష్టమైన యూట్యూబర్ ఎవరు? ఇప్పుడు నువ్వు నా ముందున్న వాటి నువ్వే అని చెప్తా, స్మార్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నిన్ను కాకుండా వేరే వాళ్ళు ఉంటే నువ్వు ఫీల్ అవుతావు. లే యూట్యూబర్ అంటే ఇండిపెండెంట్ యూట్యూబర్స్ అడుగుతున్నాను. ఇండిపెండెంట్ యూట్యూబర్ ఓకే, విజయగౌడ్. ఓహ్, సో ఇండిపెండెంట్ డిఫరెంట్ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి
డిఫరెంట్ యాంకర్, ఆయన క్యాడర్ అయినది, నా క్యాడర్ నాది. హీల్ రోస్ట్ వెరీ వెల్ అండ్ ద సేమ్ టైమ్ ఈవెన్ పీపుల్ థింక్స్ దట్ ఇఫ్ ఐఎమ్ ఆల్సో రోస్ట్ వెరీ వెల్ ఐఎమ్ హ్యాపీ. సో నా ఉద్దేశంలో ఈజ్ వెరీ గుడ్ అని నేను అనుకుంటున్నాను. నాకు నచ్చిన వ్యక్తి కాబట్టి నేను ఆయన పేరు చెప్తా. ఆఫ్ కోర్స్. సో అన్న చివరిగా మళ్ళీ షాక్ కావద్దు మీ ఫాలోవర్స్ కానీ నాకెక్కడ ఫాలోవర్స్ అన్నాను మాత్రం అనకాని, ఎందుకంటే ఇన్స్టాలో ఫాలోవర్స్ అని చెప్పి రాసి ఉంటుంది. సో ఫాలోవర్స్ అని బాగుంది. ఫ్యాన్స్ అంటే అమ్మో నేను వీరెవరో సినిమా యాక్టర్ రా లేదంటే పెద్ద సెలబ్రిటీ రా విషయం కదా. వీడు అంటాడు నాన్ వేసినాడు నాలుగు సెలబ్రిటీ వెంటరా, నాలుగు సెలబ్రిటీ ఏంటాడు. అరే నీ వీడియోస్ నాకు తెలిసి ఒక 2 million 3 million హైయెస్ట్ వ్యూస్ ఏమో. అట్ ద సేమ్ టైం నాయి కూడా అన్నే వ్యూస్ ఉన్నాయి రా. నాయి కూడా కొన్ని వీడియోస్ 4 million దాకా పోయినాయి. అట్లా అని చెప్పేసి నేను సెలబ్రిటీని కాదు, ఎవరికి సెలబ్రిటీ కాదు. ప్రజలు ఎన్ని రోజులు ఆదరిస్తారో అన్ని రోజులు మనం ప్రౌడ్గా ఫీల్ కావాలా. ఏ రోజైతే ఆపేస్తారో మన మీద మనం షేమ్ అయ్యి అరే వాళ్ళకి ఏం చేస్తున్నాం అని చెప్పేసి ఆలోచించి ఇంకో నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలా. ఎవరికి సెలబ్రిటీ కాదన్నా, ఎందుకు సెలబ్రిటీ? నన్ను నేను సెలబ్రిటీ అని చెప్పేసి నేను ఫీల్ అయితే, ఒకవేళ ప్రజలు ఫీల్ అయితే వాళ్ళకి పోయి నేను ఏమైనా వాళ్ళకి ఆర్థికంగా ఏమైనా సహాయం చేస్తానో చేయను కదా. ఎప్పుడు అట్లాంటి థాట్స్ పెట్టుకోవద్దు మైండ్లో. మీరు మాట్లాడుతుంటే నాకు నాన్ వెజ్ గురించి మాట్లాడుతుంటే కూడా సేమ్ వాయిస్తో కొంచెం యాక్ట్ చేస్తున్నారు అట్లా. సో మొన్న కూడా నేను సేమ్ తెలుసా విజయవాడ కూడా ఎన్నిసార్లు మీరు అతను వీడియోలు చూసి ఫాలో అయ్యారు నాకైతే తెలియదు, కానీ గిట్టి చేస్తున్నాను అలా ఒక్కసారి ఆయన డైలాగ్ పోరా నువ్వు. సో ఎన్నిసార్లు చూసాను వీడియోలో అర్థం కదా, గిట్టి చేస్తున్నారు సార్ మీరు. ఈ మధ్య కాలంలో వాడి మీద అంటే వాడు మా మీద చేసిన అట్లా మా మీద చేసే కామెడీ మేము తీసుకోలేక వాడి మీద ఎంక్వైరీ చేసి ఇట్లా వాడి వీడియోలు చూడాల్సి వచ్చింది అంతే అన్న. బట్ క్యాజువల్గా ఈజ్ ఆల్సో వెరీ గుడ్ యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్. బయాసన్ యాదవ్ ఆల్సో మంచి కంటెంట్ క్రియేటర్. వీళ్ళ వర్క్స్ చేసుకోకుండా అనవసరం కాంట్రవర్షియల్ దిగి గెలుక్కుంటారు అంతే. ఓకే, అదే మీ ఫాలోవర్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు చివరిగా? థ్యాంక్ యూ సో మచ్ అన్న, నా వీడియోస్ చూసి సపోర్ట్ చేస్తున్నందుకు. ప్రతి ఒక్కరికి లవ్ యూ ఆల్. నిజంగా చెప్తున్నా కదా, నా వల్ల ఏదైనా సహాయం జరిగితే ఖచ్చితంగా ఆఫ్ కెమెరాలో చేస్తా. మీరు పర్సనల్గా ఏది తీసుకోకండి. ఒకటి 2-3 మెసేజ్కి రెస్పాండ్ అవ్వకపోతే మీరు ఏమనుకోకండి. నేను ఖచ్చితంగా అవ్వాల్సిన టైంలో అవుతాను. అండ్ ఏమనుకోకండి, అహంకారం అనుకోకండి, యాటిట్యూడ్ అనుకోకండి. మై నేమ్ ఇస్ చందు. ఐఎమ్ ఎ ఫనీయెస్ట్ గాయ్. ఐ లవ్ యూ ఆల్ సీరియస్లీ. నేను ఒకవేళ ఈ యూట్యూబ్ ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు, కానీ యూట్యూబ్ ఉన్నంతకాలం మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తా అని చెప్పేసి మీ అందరి ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను. ఓ సూపర్ అన్న. సో ఇంకోటి అన్న, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చేసిన వ్యక్తులు కానీ మెయిన్గా ముఖ్యంగా చెప్పాలంటే కొంచెం ఫాలోయింగ్ వచ్చాక కూడా మెసేజ్కి రిప్లై అయ్యారు. అవునవును. సో అంటే మనము వన్ సైడ్ ఆలోచించొద్దు, 2 times కూడా ఆలోచించాలి. అదే అంటున్నాను, వన్ సైడ్ ఆలోచించదు, 2 types ఆలోచించాలి కాబట్టి. సో చాలా మంది మీ ఫ్యాన్స్ కూడా, సరే మన ఫ్యాన్స్ అంటే మన ఫాలో అయిపోయామో కానీ మీ ఫాలోవర్స్ కానీ మీ మెసేజ్ చేసినాక కూడా మేబీ నిజంగా చెప్పండి అన్న, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీకు ఎన్ని ఉంటాయి ఆ నోటిఫికేషన్స్? నేను ఇప్పుడు చూపిస్తాను. అదే అందుకే చూపాను ఒకసారి. ఎంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు? అవాయిడ్ అసలు చేయ, మాక్సిమం రీప్లై చేస్తా బ్రో, మాక్సిమం. ఇగో రిక్వెస్ట్ కౌంట్ ఎంత ఉంది? 3. ఐ మీన్ ఇంకా 3 వీడియో నేను కామెంట్లు సారీ 3కి మెసేజ్లు నేను చేయలేదు, రిప్లై చేయలేదు. ఎక్సెప్ట్ దట్ నేను చూపిస్తాను ఒకసారి అన్న. సీక్రెట్స్ ఏం చదవను, సో నా కెమెరాకి చూపిస్తాను. సో అన్న అన్ని సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి బ్రో, చూడొచ్చు. అమ్మాయిలతో డేంజర్ స్టార్ట్ చేసిన. అమ్మో ఓ సారీ పెట్టేవయ్యా జీవితం. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఏం లేదు, చూడొచ్చు. కుల రోహిత్ అన్న అంటే జర అభిమానం. ఆయన ఉంటాడు ఇట్లా. ఇగో సో చూడండి, అందరికి రిప్లై చేస్తానన్న. ప్రైవేట్ క్లాస్ పెట్టిండు, ప్రైవేట్ మెసేజ్ చూడొద్దు అని చెప్పి ప్రైవేట్ క్లాస్ పెట్టిండు. సో ఎంతైనా యూట్యూబర్ కాబట్టి సో హ్యావ్ సమ్ ఫ్యాన్ బేస్. టెక్నాలజీని ఎందుకు వాడుకోవద్దని నా ఇంటెన్షన్ అంతే. ఇప్పుడు మనకు చాలా హై లెవెల్ టెక్నాలజీ ఉంది, ప్రొటెక్షన్ గ్లాస్ ఉంది, ఎందుకు వాడుకోవద్దు? హెల్మెట్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. వాడుకోనోడు దరిద్రుడు, వాడుకున్నోడు ఉపయోగపడుతుంది. నాలెడ్జ్ ఉండి వాడుకోకపోతే వేస్ట్ కదా. ఇప్పుడు నాలెడ్జ్ ఉండి నేను బెట్టింగ్ ఆడిన అనుకో, నా అంత దరిద్రుడు ఉంటాడు తెలుసా. నేను చదువుకొని నేను ఒక ఎడ్యుకేటెడ్ అయ్యి నేను వెల్ మెచ్యూర్డ్ ఉంటే నేను బెట్టింగ్ ఆడిన అనుకో, నా అంత దరిద్రుడు ఇంకోటి ఉండడు, నా అంత ఫాల్తుగా ఉండడు, నా అంత వేస్ట్గా ఉండడు. నాకు నాలెడ్జ్ ఉంటే స్టడీ చేయి, బెట్టింగ్ వల్ల ఏమవుతుంది కాబట్టి బెట్టింగ్ ఆడద్దు. నేను బెట్టింగ్ ఆడితే వేస్ట్ కానీ, బెట్టింగ్ ఆడకపోతే నేను మెచ్యూర్డ్గా అయినని నాకు నేను సర్టిఫికేట్ ఇచ్చుకోవచ్చు. ఎడ్యుకేటెడ్ అని అంతే కదన్నా. తెలివి టాలెంట్ ఉంటే బెట్టింగ్ ఆడే లాభం అంతే. సో అంతే కదన్నా. సో చెప్పిరా మీ ఫాలోవర్స్కి? చెప్పినా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. నేను అందరికి రిప్లైలు ఇస్తాను. సో ఎవరికైతే రిప్లైలు ఇవ్వలేనేమో సో రిప్లై ఇస్తారంట. వ్యూస్ ఎన్ని లక్షల మంది వీడియోస్ దండం పెడతా, అన్ని లక్షల మంది మెసేజ్ చేయండి. ఒకవేళ రిప్లై చేయకుండా మాత్రం
ఆ కింద మా ఇన్స్టాగ్రామ్ కింద నీ దండం పెడతాను guys. ఆ కింద కామెంట్ పెట్టండి. కాకపోతే నేను ఇచ్చిన చెప్పినా వాళ్ళు నన్ను అంటే నా ఫాలోవర్స్ నన్ను ఇష్టపడతారన్న. నువ్వు ఎంత మ్యానిపులేట్ చేద్దామన్నా నా ఫాలోవర్స్. ఇంకోటి ఒకవేళ బ్రదర్ ని ఫాలో కొట్టకుంటే ఫాలో కొట్టని ఇంకా బూస్టప్ ఇవ్వండి, కానీ రిప్లై ఇవ్వకుంటే మాత్రం కింద వేసుకో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూ ఆ కామెంట్ చూపించి బ్రో ఇంటర్వ్యూ చేద్దాం. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నిజంగా దిస్ వాల్యుబుల్ టైమ్, దిస్ మేక్స్ మీ వెరీ హ్యాపీ. చాలా అద్భుతంగా నీతో మాట్లాడినా. ప్రజలందరికీ కూడా నేను చెప్పాల్సిన నా మైండ్లో ఉన్నాయని కన్వే అయితే అని అనుకుంటున్నా. అవ్వకపోతే అది వాళ్ళ ఇష్టం. ఎనీవేస్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ క్యూబ్ టీవీ వీడియోస్. మీరందరూ కూడా మాలాంటి వాళ్ళని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తే మేము ఇంకా మంచి లెవెల్లో మీ అందరినీ సాటిస్ఫై చేస్తూ ఎంటర్టైన్ చేస్తుంటాం అనమాట. సో మన ఇంటర్వ్యూలోకి ఇవాళ అనిల్ అన్న వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. నిజంగా టాలెంట్ ఫుల్ ఎండింగ్ కూడా నువ్వు చేసినావు బ్రో. ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. సో చాలా మంది యూట్యూబర్స్ కూడా వాళ్ళకి సబ్స్క్రైబర్స్ రాక, సో గరీబ్ వ్యక్తులు కూడా అదే చేసుకుందామని వచ్చే వ్యక్తులు కూడా చాలా మంది ఈ సమాజంలో ఉన్నారు. సో వాళ్ళ కోసం మీరు ఏమని చెప్పాలంటే అప్కమింగ్ యూట్యూబర్స్ గురించి? ఈ సోషల్ మీడియా ఎవరికి ఎప్పుడు తలరాతను మారుస్తుందో తెలియదు అన్న. ఆ తలరాత మార్చేదాకా వెయిట్ చేయాలంతే, ఇంకే వాళ్ళకి ఏం చెప్పలేము. సో ప్రయత్నించు అంటిల్ యూ సక్సెస్. ట్రై అంటిల్ యూ సక్సెస్. అంతే, దట్స్ ఇట్. ప్రయత్నించు, ఎప్పుడు సక్సెస్ అవుతావో అది దేవునికి ఎరక, నీ తలరాతకు తెలుసు అంతే. మీరు కూడా అంతే పెట్టిన ఫాలోవర్స్ పెట్టిన వెంటనే ఇట్లా రావాలంటే మనం బిలియనియర్స్ అయి ఉండాలి, అంబానీలం అయి ఉండాలి. ఎందుకంటే యూట్యూబ్ను మొత్తం కొనేసి దాంతో వ్యూస్ తెప్పించుకోవాలి. మన దగ్గర అంత లేదు కాబట్టి ప్రయత్నించండి. ప్రయత్నిస్తే పోయేది ఏం లేదు, నీ పైసా ఖర్చు కాదు, ఏం కాదు కదా, జస్ట్ టైం వేస్ట్ అవుతుందేమో. వన్ డే యూ అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా అన్న. చేసిన వాళ్ళు కూడా మస్తు మంది ఉన్నాం తెలుసా, కానీ కెమెరా ముందు చెప్పము. చేసిన అదే మీ దాంట్లో నాకు అంటే మేబీ మీ గురించి పక్కన తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ సో నేను విజ్జు గౌడ్తో కూడా మనం ట్రావెల్ చేసిన, మీతో కూడా మాట్లాడుతున్నా కాబట్టి నాకు అర్థమవుతుంది. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు 10 రూపాయలు ఇచ్చినా కూడా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకొని ఆ బ్యాక్గ్రౌండ్ మహర్షి లాగా సాగరా అంటే అది వెళ్ళిపోతుంటది ఎక్కడికి. నేను ఏది వాస్తవాలు చెప్పాలనుకుంటున్నా నిజంగా బ్రో. సరే నేను నిజంగా బ్రో అంటున్నాను. సో వ్యూస్ నిజంగా చెప్తున్నా, అంటే నేను మొన్న విజ్జు గౌడ్ ఇంటర్వ్యూ చేసిన, అలాగే ఈరోజు యాంకర్ చందు బ్రో కూడా నేను ఇంటర్వ్యూ చేసిన కాబట్టి సో చాలా విషయాలు అయితే మనం తెలుసుకున్నాం. ఎందుకంటే ఇంకోటి మీకు ఒకటి చెప్పాలంటే, సో వాళ్ళిద్దరూ నాకు తెలిసి ఇంటర్వ్యూ చూసిన నాకైతే తెలియదు కానీ సో ఈక్వల్ టు ఇంటర్వ్యూ చాలా బాగా చేసినావు, చాలా చక్కటి క్వశ్చన్స్ అడిగినవు నిజంగానా. అయ్యో అవి నేను చెప్పాలనుకుంటున్నా. సో వీళ్ళు కూడా చాలా మంది హెల్ప్ చేసి కానీ వీళ్ళు కెమెరాలో పెడతలేరు, నెక్స్ట్ పెడదామని చెప్పి అనుకుంటారంట. సో మనం కూడా చూద్దాం, మనం ఒకసారి వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ చేద్దాం, నిజంగా డబ్బులు ఇస్తురా లేకుంటే ఏదైనా చేస్తురా అని. వాళ్ళందరిపైన వేస్తారు కదా, సో మనం వాళ్ళనే టార్గెట్ చేద్దాం ఇప్పటి నుంచి. సో థ్యాంక్ యూ. ఇంటర్వ్యూకి వచ్చిన పాపానికి ఈయన మా మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారంట. అమ్మ మేము మళ్ళీ ఎవరి ఇంటర్వ్యూలో. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ క్యూబ్ టీవీ. అండ్ మీకు మంచి మంచి వీడియోస్ అయితే అందిస్తూనే ఉంటారు అనమాట. మంచి మంచి వాళ్ళ వ్యక్తుల ఇంటర్వ్యూలు కూడా తెస్తారు. సో ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలా. సో నా ఫాలోవర్స్ అన్నావు కదా ఇందాక, నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో నన్ను ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు మాత్రమే చెప్పగలుగుతా, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను చెప్పలేను కదా, ఎందుకంటే వాళ్ళ గురించి నా గురించి వాళ్ళకి తెలియదు కాబట్టి. నా గురించి తెలిసిన వాళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేయాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ అన్న. థ్యాంక్ యూ బ్రో. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.